మీరు నల్లకొట్టు వేసుకునే సమయానికి అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ కూడాతో పాటు ఇటు నక్సలిజం మూమెంట్ కూడా ఉండేది పీడబ్ల్యూజీ గ్రూపు ప్లస్ ఫ్యాక్షన్ అంటే అంతా ఇంత కాదు. అట్లా ఉండేది అనంతపురం జిల్లా పరిస్థితి. ఫ్యాక్షన్ ఎన్ని రకాలండి? ఫ్యాక్షన్ నాకు తెలిసి 2 types ఆఫ్ ఫ్యాక్షన్. ఫ్యాక్షన్ లీడర్ల వెనక చాలా డబ్బులు కోట్లు సంపాదిస్తుంటారు అని అంటారు. ఫ్యాక్షన్ లీడరు ఒకరోజు అర్లీ మార్నింగ్ మేము ఆఫీస్లో పని చేసుకుంటుంటే వచ్చినాడు మా సీనియర్ దగ్గరికి. రామకృష్ణ రెడ్డి, నా భార్య చనిపోయింది, అయ్యో. ఇంకో సందర్భంలో ఏమంటే ఆయన ఫ్యాక్షనిస్ట్ నా దగ్గరికి వచ్చాడు. రాత్రంతా ఆలోచించినాను, ఈరోజు నేను చనిపోతాను, బై హ్యాంగింగ్ ఉరేసుకొని చనిపోతాను. ఏమైంది అని అడిగి, కానీ సార్ పాము పగ కన్నా ఫ్యాక్షనిస్ట్ పగ అనేది చాలా ఎక్కువ పవర్ఫుల్ ఉంటుంది, అది జీవితాంతం ఉంటుంది. నిజమే. చిన్నాయన పెద్దనాయన పిల్లలు అయితే, చిన్నాయనకు పిల్లలు లేరు, భార్యాభర్త పక్కింట్లో ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ఆస్తి ఓల్డ్ ఏజ్లో భార్య తరఫున రాసి ఇవ్వాలని ఏదో సంథింగ్ లైక్ దట్ ఇట్లా చేస్తాడని చెప్పి 2 years తర్వాత ఆ ముద్దాయికి సారాయిలో పాయిజన్ ఇచ్చి చంపించింది. సరే, ఈ ఫ్యాక్షనిస్టులో ముసుగులో ఎవరు ఎక్కువగా లాభపడుతుంటారు? ఆ ఫ్యాక్షన్ని ముందు పెట్టుకొని పొలిటికల్గా ఎదగాలనే వాళ్ళే బాగుంటుంటారు. ఒక్కోసారి ఏమవుతారంటే వాళ్ళు కూడా బలైపోతారు. ఇప్పుడు పరిటాల శ్రీరాములు గారిది జరిగినప్పుడు అటువంటి కేసులు మీ దగ్గరికి వచ్చాయి. నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు పరిటాల రవీంద్ర గారు వాళ్ళ బ్రదర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అట్లా పరిటాల రవీంద్ర గారు నాకు పరిచయం. కొంతమంది పోలీసులు కూడా అడ్వకేట్ల మీద విమర్శలు చేస్తుంటారు. ఫ్యాక్షన్ పెరిగిపోవడానికి, బెయిల్ రావడానికి అడ్వకేట్ల సహకారంతోనే వాళ్ళు రెచ్చిపోతుంటారు. పోలీస్ విమర్శ పూర్తి ఫాల్స్ కాదు. ఇప్పుడు చాలామంది ఇంకొక ట్రెండ్ వచ్చింది ఈ ప్రొఫెషన్లో. ఏం ట్రెండ్ వచ్చిందంటే, రాయలసీమలో ఫ్యాక్షన్ మర్డర్లు జరుగుతుంటాయి, ఆ చేసిన వ్యక్తులు ఆదిశేషన్న దగ్గరికి ఎందుకు వస్తుంటారు? సపోజ్ కడపలో జైలు, అనంతపూర్లో జైలు ఉంది. సో ఈ జైల్స్లో సార్, మీ దగ్గరకు వచ్చిన ఫ్యాక్షన్ కేసుల్లో ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత ఇంకా రేపు జడ్జిమెంట్ వస్తుంది, అందులో ప్రతి ఫ్యాక్షనిస్ట్ ఆలోచిస్తారు నేను నాకు విన్ అవుతుందని. అటువంటి వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి ఏ విధంగా టెన్షన్ పడుతుంటారు? అంటే ఆర్గ్యుమెంట్ అయినప్పటి నుంచి వస్తూనే ఉంటారు, వాళ్ళ బంధువులు పంపిస్తారు. ఇంకోటి ఏం చేస్తారంటే, ఎస్పెషల్లీ సార్, పరిటాల రవి గారి హత్య గురించి మీకు ముందే తెలుసా? వాళ్ళ అడ్వకేట్ ఉన్నాడు, పరిటాల రవీంద్ర గారు వాళ్ళ అడ్వకేట్ హర్షవర్ధన్ రెడ్డి. అప్పుడప్పుడే నేను మాట్లాడినాము. రవి గారు మర్డర్ అయిన తర్వాత చెప్పండి, సూరి గారు చేయించారు అన్నది విషయం తర్వాత కాన్స్పిరసీ అంతా బయటకు వచ్చింది. అప్పటికైనా అది ఫుల్ స్టాప్ పడితే అది ఫ్యాక్షన్ అని మీరు భావించుకున్నారా? ఇప్పుడు రవీంద్ర గారి విషయానికి వస్తే, ఈ లివ్ లైక్ ఏ హీరో పరిటాల రవీంద్ర. వీళ్ళు ఉన్నారే, మిగతా వాళ్ళంతా ఉన్నారే. కానీ ఈ కేసులో మీరు మొట్టమొదటిసారి సూరి ఎప్పుడు మీతో మాట్లాడారు? నాతో సూరి సరెండర్ అయిపోయిన తర్వాత, అంటే అప్పుడు జైల్లో ఉన్నారు కదా. ఇప్పుడు ఫస్ట్ టైం నేను అతను చూసినది. మధ్యలో ఎప్పుడైనా ఫోన్ చేసి విసిగించడం చేసేవారు? అతని ట్రెండ్ ఏమంటే, అతని నేచర్ ఏమంటే, కానీ చివరి దశ వచ్చేసరికి మధ్యలో చెరువు సూరి కేసుని ఆదిశేషారెడ్డికి ఎందుకు దాన్ని పక్కతో పట్టించారు? వాడు పెద్ద న్యూసెస్ ఫెలో సూరి. ఒకసారి ఏం చేసినంటే,
అప్పటి నుంచి డిసైడ్ చేసుకున్నా ఇతన్ని కంట్రోల్ చేయాలా, అయితే పోతే పోతుందని అని చెప్పి. రవి వర్గీయుల చేతులు చనిపోవాల్సిన సూరి అతను నమ్మిన అనుచోటి చేతులు చనిపోతానని ఊహించారు మీరు? బట్ ఒక సందర్భంలో మధు చాలా ఫీల్ అయినాడు, నన్ను కాలు మొక్కుతానన్నా, నువ్వే తండ్రి నాకు. మరి ఇన్ని ఫ్యాక్షన్ కేసులు చేస్తున్న ఆదిశేషారెడ్డి గారికి చెప్పండి. ఎప్పుడైనా బెదిరింపులు అటువంటి వచ్చాయా? ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అవును అవును. ఈ ట్రస్ట్ దాటి కొంతమంది ఆ లైన్ దాటుతుంటారండి. అటువంటి దాటిన వాళ్ళకి మీరేం చెప్తుంటారు? ఈ న్యాయ వ్యవస్థని అత్యంత ప్రమాదానికి గురి చేసే వాళ్ళలో నంబర్ 1 లాయర్స్, నంబర్ 2 జడ్జెస్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. 2005 జనవరి 24 అనంతపురంలో పరిటాల రవి అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. హత్య జరిగి వారం రోజులు గడుస్తున్నా ఆ హత్యకులు ఎవరు అన్న విషయాన్ని పోలీసులు చాలా తీవ్రంగా కృషి చేస్తున్నా దొరికే పరిస్థితి లేరు. ఆ టైంలో మహబూబ్నగర్ జిల్లాలో రేఖమయ్య అనే ఒక వ్యక్తి సరెండర్ అయిపోవడం, దాని తర్వాత సూరి, మొద్దుసీని మినహాయించి మిగతా అందరూ కూడా అనంతపురంలో సరెండర్ అవడం జరిగింది. ఎవరు సరెండర్ చేస్తున్నారు అనే వ్యక్తి కోసం అప్పుడు పోలీసులు ఆరా తీస్తే ఒక అడ్వకేట్ పేరు బయటకు వచ్చింది. ఆయన పేరు ఆదిశేషారెడ్డి గారు. ఆదిశేషారెడ్డి గారు ఎవరా అని తెలుగు రాష్ట్రంలో అప్పుడు ఆయన పేరు మొత్తం సంచలనం సృష్టించింది. ఎందుకంటే రవి హత్య చేసిన వ్యక్తులకి అతను షెల్టర్ ఇచ్చారా, అతను కాపాడారా, అతను సరెండర్ చేస్తున్నారా, అతను బెయిల్ వేస్తారా, ఎవరు ఈ ఆదిశేషారెడ్డి అంటూ అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అప్పట్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సహా అతని కోసం ఎంక్వైరీ చేశారు. అతను అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి. ఆదిశేషారెడ్డి గారు అప్పట్లో ఫ్యాక్షన్ కేసులు మాత్రమే వాదించేవారనేదో పేరుండేది. ఫ్యాక్షన్ కేసులు ఆదిశేషారెడ్డి గారు ఎందుకు వాదిస్తున్నారు, అతనికి ఫ్యాక్షన్కు ఉన్న అనుబంధం ఎలాంటిది, దీని వెనక కేవలం ఫ్యాక్షన్ కేసులు మాత్రమే వాదిస్తారా, వేరే కేసులు చూస్తారా అనే విషయాన్ని ఆదిశేషారెడ్డి గారిని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే సార్. జనవరి 2005 జనవరిలో ఈ మంత్ ఎండింగ్ వచ్చేసరికి ఒక్కసారి ఆదిశేషారెడ్డి గారి పేరు అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి మారుమోగింది. అంతవరకు మీరు చాలా కేసులు చేసి ఉండొచ్చు, కానీ రవి హంతకుల్ని కాపాడారు. రవి హంతకులకి పగడబందీగా ఒకరిని ఒక్కొక్క దగ్గర సరెండర్ చేయించడం, ఒక ప్లాన్డ్గా వెళ్ళడం, ఒక వ్యక్తి మహబూబ్నగర్లో, ఒక వ్యక్తి పోలీసుల దగ్గర, ఒక అనంతపురం దగ్గర సరెండర్ అవ్వడం, దీని వెనక ఉన్న సూరి జైల్లో ఉండి స్కెచ్ వేయడం, ఆ షూటర్ మొద్దుసీన్ అప్పటికి ఎస్కేప్ అవ్వడం, ఈ మొత్తం కథ అంతా దానికి ఆదిశేషారెడ్డి గారు అన్నది ఒకసారి పేరు బ్లాస్ట్ అయింది. అంటే అందులో మీది కాన్స్పిరెన్సీ కాదు, కేవలం మీకు ప్రొఫెషనల్గా వెళ్ళారనే విషయం. అయితే ఆదిశేషారెడ్డి గారు కేవలం ఫ్యాక్షన్ కేసులను ఎందుకు ఎంచుకుంటారు, ఫ్యాక్షనిస్టులని ఎందుకు కాపాడాల్సి వస్తుంది అనే విషయాల్ని చెప్పే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం, మీ నాన్నగారు, మీరు నల్లకోట ఎందుకు వేసుకోవాలనుకున్న విషయం చెప్పండి. దానికి కారణం ఏమంటే మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా విలేజ్ 35 కిలోమీటర్స్. మా ఫాదరు, మా ఫ్యామిలీ అంతా అగ్రికల్చరిస్టులు. నాకు చిన్నప్పటి నుంచి లాయర్ కావాలనే నా అభిమతం. మా ఫాదర్కి కూడా అదే అంబిషన్, లాయర్ కావాలని. నేను లీగల్ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నాను. ఏ జాబ్కు నేను అప్లై చేయలేదు. జాబ్ కావాలా, జాబ్ చేయాలా, అట్లా ఉద్దేశమే నాకు లేకపోయింది. ఓన్లీ లీగల్ లాయర్గానే ఉండిపోవాలని ఈ ప్రొఫెషన్కి వచ్చినాను. అంతకు మించి నాకు వేరే ఇదేం లేదు. చిన్నప్పటి నుంచే నల్లకోట వేసుకోవాలని కోరిక? అవును, ఉండేది. నేను ఇంటర్మీడియట్ అయిపోయి గ్రాడ్యుయేషన్కి వచ్చేటప్పటికే నా మైండ్ అడ్వకేట్ కావాలా, బాగా ఇది చేయాలా, మంచి పేరు తెచ్చుకోవాలి. అంటే ఊర్లో ఉన్న సివిల్ తగాదాలు చూసా, లేదంటే క్రిమినల్? లేదండి, మా ఫ్యామిలీకి ఏమి సివిల్ కానీ క్రిమినల్ కానీ ఏం తగాదాలు లేవు. అంటే మీ ఫ్యామిలీ కాకపోయినా ఊర్లో జరుగుతున్న అన్యాయాల మీద కానీ? అట్లేం కాదు, కానీ బట్ లాయర్ కావాలనే నాకు అంబిషన్ ఉండేది. అందువల్లనే నేను లీగల్ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నా. మళ్ళీ జాబ్ కోసం ట్రై చేయాలా, మరి లీగల్ ప్రొఫెషన్లోకి వచ్చినా నేను రిపెంట్ కాలేదు. somehow I work hard. I became one of the successful lawyer in the state. ఫస్ట్ మీరు ఎవరి దగ్గర సీనియర్ అడ్వకేట్ దగ్గర? రామకృష్ణారెడ్డి గారని మా సీనియరు. ఆయన కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్. ఆయన చాలా కాలం సిపిఐలో పనిచేశాడు, సిపిఐఎంలో పనిచేశాడు. కొంతకాలము సిపిఐఎం రెవల్యూషనరీ వింగ్లో కూడా చేసినాడు. చాలా కాలం జైలు చేసి వచ్చినాడు ఆయన దగ్గర నేను జూనియర్గా. ఎస్ ఆయన సీనియరు కామ్రేడ్ రవూఫ్ సార్,
కామ్రేడ్ రవూఫ్ సార్ దగ్గర ఆయన జూనియర్గా ఉండేవాడు. తర్వాత రవూఫ్ సార్ వేరే డిఫరెంట్ లైన్ తీసుకొని అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిన తర్వాత ఈయన కొద్ది కాలం ప్రాక్టీస్ చేసినాడు. మా సారు నాగిరెడ్డి కుట్ర కేసు ఉంది, ఆ కేసులో వన్ ఆఫ్ ది అడ్వకేట్ అప్ యాజ్ ఎ జూనియర్. కానీ మీరు నల్ల కొట్టు వేసుకునే సమయానికి అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ కూడాతో పాటు ఇటు నక్సలిజం మూమెంట్ కూడా ఉండేది. పీడబ్ల్యూజీ గ్రూపు ప్లస్ ఫ్యాక్షన్ అంటే అంతా ఇంత కాదు, ప్రతి విలేజ్లోనూ ఫ్యాక్షన్, ప్రతి ఏరియాలోనూ ఫ్యాక్షన్ లీడర్షిప్. నాకు తెలిసి అనంతపురం జిల్లాలో మెయిన్ రీజన్ ఫ్యాక్షన్కి సంబంధించి పంచాయతీ ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్కి నోటిఫై అయితే ఎలక్షన్ వచ్చేటప్పటికి కొన్ని మర్డర్స్, ఎలక్షన్ తర్వాత కొన్ని మర్డర్స్, అట్లా ఉండేది అనంతపురం జిల్లా పరిస్థితి. ఫ్యాక్షన్ ఏం రకాలండి? ఫ్యాక్షన్ నాకు తెలిసి 2 types ఆఫ్ ఫ్యాక్షన్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ పేరెంట్స్, తల్లిదండ్రుల నుంచి వచ్చినది, వంశపారంపర్యంగా వచ్చినది. ఇంకోటి ఏమంటే ఈ పవర్ రిలేటెడ్ ఫ్యాక్షన్. సపోజ్ గ్రామ పంచాయతీ ఉంది, మండలం ఉంది, దాంట్లో గవర్నమెంట్ రిసోర్సెస్ ఉంటాయి, దానిపైన డామినేట్ చేసి గవర్నమెంట్ రిసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేసుకోవాలనే వర్క్ సంబంధించిన ఫ్యాక్షన్, పొలిటికల్ సుప్రమసీ కోసం ఫైట్ చేసుకునేవి. ఈ రెండింటిలో ఏది డేంజర్ అంటే? ఈ పొలిటికల్ ఫ్యాక్షన్ ఉన్నింది ఇంతకుముందు. ఈరోజు సొసైటీ చాలా కల్చర్గా ఉంది. సో పొలిటికల్ ఫ్యాక్షన్ దూరం అయితే వస్తుంది. అంతకంటే ముందు ఏమంటే విలేజ్ ఫ్యాక్షన్స్ ఉన్నాయి. దాంట్లోనే అనంతపురం జిల్లా అన్ని రకాల నష్టపోయింది విలేజ్ ఫ్యాక్షన్స్కి. అంటే వంశపారంపర్యంగా వచ్చే ఫ్యాక్షన్ అది కొంచెం డేంజర్ అండి. నేను అనుకునే వంశపారంపర్యంగా వచ్చే ఫ్యాక్షను ప్లస్ విలేజ్లో ల్యాండ్ డిస్ప్యూట్స్, ఉమెన్ డిస్ప్యూట్ ఫర్ అగరెస్ట్ ఉమెన్, అట్లా దానిలో చాలా మర్డర్స్ జరిగినాయి, చాలా ఫ్యాక్షన్ ఇదైపోయింది. అంటే ఆ నేపథ్యంలో వచ్చిన ఆదిశేషారెడ్డి గారు ఫస్ట్ కేసు ఏం తీసుకున్నారు? అంటే ఆ నేపథ్యంలో రాలేదు, కానీ యాజ్ ఏ లాయర్గా వచ్చి ఆ నేపథ్యం అంటే మీరు పాల్గొలేదు, కానీ ఆ అట్మాస్ఫియర్ చూసుకుంటూ అట్మాస్ఫియర్లో అందరితో పాటు నేనున్నా. కాకపోతే ఏమంటే కొంత రియాక్ట్ అయిన ఫ్యాక్షన్, ఇది ఎట్లా ఎప్పుడు ఎండ్ అవుతుంది ఈ ఫ్యాక్షన్ అనే దానిపైన నాకు కూడా కొద్దిగా ఆలోచన ఉండేది సార్. ఏమంటే ఈ ఫ్యాక్షన్ లీడర్స్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం, వాళ్ళ ప్రాపర్టీస్ పైన కంట్రోల్ ఎక్సర్సైజ్ చేయడము, రెవెన్యూ అథారిటీస్ ఇట్లా రిగరస్ స్టెప్స్ తీసుకుంటే ఫ్యాక్షన్ కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు అనే అభిప్రాయంలో ఉండేవాడిని. అది కాకుండా ఇంకోటి ఏమంటే నా అభిప్రాయం, ఫ్యాక్షన్కి సంబంధించే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక సపరేట్ చట్టం తీసుకురావాల. ఫ్యాక్షన్ అంటే ఏమి, ఫ్యాక్షనిస్ట్ అంటే ఏమి, ఫ్యాక్షన్ లీడర్ అంటే ఏమి, అటువంటి పదాలకు డెఫినేషన్ ఇచ్చి ఏ ఫ్యాక్షన్లో ప్రాపర్టీస్ని ఎంతవరకు సీజ్ చేయొచ్చు, ప్రాపర్టీస్ పైన గవర్నమెంట్ కంట్రోల్ ఎంతవరకు తీసుకోవచ్చు, ప్లస్ బాయ్కాటింగ్ ది ఫ్యాక్షనిస్ట్. ఒక ఫ్యాక్షనిస్ట్ ఉంటాడు, అనంతపురం జిల్లా నుంచి బాయ్కాట్ చేయడము, అటువంటి స్టెప్స్ తీసుకోవడం వల్ల ఫ్యాక్షన్ కొంతవరకు కంట్రోల్ అవుతుంది. ఫ్యాక్షన్కి రూట్ కాజ్ ఏమి అని సపోజ్ ఒక విలేజ్ ఎకానమీ ఉంది, విలేజ్ ఎకానమీ చాలా వర్స్ట్గా అయిపోయి మగ్గిపోతూ ఉంది. అటువంటప్పుడు ఏం చేస్తారంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ అబ్బాయిలు, పిల్లలు, వాళ్ళు ఒక ఫ్యాక్షనిస్ట్ని అప్రోచ్ అవుతారు. ఫ్యాక్షనిస్ట్ని ఎందుకు అప్రోచ్ అవుతారంటే ఈ నెల, ఈరోజు, ఈ వారం గడిచిపోతే బాగుంటుందిలే మనం అట్లా అప్రోచ్ అవుతారు. కాబట్టి ఆ విలేజ్ ఎకానమీని ఇంప్రూవ్ చేస్తే ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే అట్లా పరిస్థితుల్లో ఫ్యాక్షన్ని చాలా వరకు అరికొట్టచ్చు అనేది. ఫ్యాక్షన్లో ఏమంటే నాకు తెలిసి వర్స్ట్ సఫరర్ ఉమెన్. వీళ్ళు ఏదో మర్డర్ ఏదో ఫ్యాక్షన్ కేసులో ఇరుక్కుంటారు, వీళ్ళు జైలుకి వెళ్ళిపోతారు. వాళ్ళకి డే టు డే మెయింటెనెన్స్ కూడా ఉండదు. ఆడపిల్లలకి ఫ్యాక్షన్ వాళ్ళకి సంబంధించిన ఉమెన్కి ఉండదు, ఫుడ్ ఉండదు. కొన్ని సందర్భాల్లో విలేజ్ ఫ్యాక్షన్స్లో ఫ్యాక్షన్ లీడరు అడ్వకేట్కి ఫ్యాక్షన్కి సంబంధించి ఫీజు ఇస్తాడు, పోలీసులకి ఎంత ఇస్తాడో తెలియదు, కానీ తన కూతురికి తలకు కొబ్బరి నూనె కూడా కొనలేని పరిస్థితి. అయ్యో, తలకు కొబ్బరి నూనె ఫ్యాక్షన్ లీడర్లు వెనక చాలా డబ్బులు, కోట్లు సంపాదిస్తుంటారు అని అంటారు. విలేజ్ ఫ్యాక్షన్స్కి సంబంధించి పట్టింపులకే కానీ డబ్బులకి లేదు. నాకు తెలిసి చాలామంది
ఫ్యాక్షన్ లీడర్స్ వాళ్ళ ఇంట్లో ఉండే సంపద గోల్డ్ పక్కన ఉండే ప్లెడ్జ్ చేసే వ్యాపారస్తులకి వాళ్ళకి ప్లెడ్జ్ చేసి వెనక్కి తెచ్చుకోలేక వదిలేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లా ఉన్నాయి. ఉన్నాయి. ఇప్పుడు నాకు తెలిసి ఒక విలేజ్లో ఒక ఫ్యాక్షన్ లీడర్ దగ్గర ఒక 5 కేజీలు 6 కేజీలు గోల్డ్ ఉంది. ఆయన ఈ ఫ్యాక్షన్ ఫాలోయర్స్ని మెయింటైన్ చేయడానికి కేసులకి పోలీసులకి దానికోసమే వరుసగా ఒక 10 ఇయర్స్లో 7 మర్డర్స్ జరిగినాయి. 5 కేజీలు గోల్డ్ పక్కన ఉండే ఒక వ్యాపారస్తుని ప్లెడ్జ్ చేసి పోగొట్టేసుకున్నాడు. ఇంకోటి ఏమంటే ఈ అనంతపురం జిల్లా ఫ్యాక్షన్లో నేను వ్యక్తిగతంగా చూసినది, నేను మా సీనియర్ దగ్గర అటాచ్డ్గా ఉండేవాడు. ఆ ఫ్యాక్షన్ లీడరు ఒకరోజు అర్లీ మార్నింగ్ మేము ఆఫీస్లో పనిచేసుకుంటా అంటే వచ్చినాడు మా సీనియర్ దగ్గరికి. రామకృష్ణ రెడ్డి, నా భార్య చనిపోయింది, చుట్టేకి గుడ్డ డబ్బులు లేవయ్యా నాకు అని ఇప్పించుకోమన్నాడు. సో ఫ్యాక్షన్ లీడర్స్కి అంత అధ్వానమైన పరిస్థితి ఉంటుంది. ఇంకో సందర్భంలో ఏమంటే ఆయన ఫ్యాక్షనిస్టే నా దగ్గరికి వచ్చినాడు. వచ్చి ఆశేషారెడ్డి ఈరోజు మీ ఇంట్లో పడుకుంటాను. పడుకో పొద్దున్నే రాత్రంతా ఆలోచించినాను, ఈరోజు నేను చనిపోతాను, బై హ్యాంగింగ్ ఊరేసుకొని చనిపోతాను. ఏమైంది అని అడిగాను. నేను ఫ్యాక్షన్ కేసులో ఇరుక్కున్నా, జైలుకి పోయి 7 ఏళ్ళు 8 ఏళ్ళు అయింది. వచ్చేటప్పటికి నా భార్య మా ఫార్మ్ సర్వెంట్తో అక్రమ సంబంధం పెట్టుకుంది. నేను నా భార్యతో వాదించుకున్నా కూడా ఆమె వినే పరిస్థితిలో లేదు. నాకైతే హెడ్ ఇంజరీ అయింది కదా, నీకు తెలుసు కదా హెడ్ ఇంజరీ. ఆయనకి ఏమైందంటే ఇంట్లో పడుకొని మధ్యాహ్నం పేపర్ చదువుతుంటే వెనకల నుంచి వచ్చి గొడ్డలతో అటాక్ చేశారు. గొడ్డలతో తలపైన కొడితే అది గొడ్డలు ఇరుక్కుపోయింది, రాలేదు అదే వాడు వెళ్ళిపోయినాడు, అసైలెంట్ వెళ్ళిపోయినాడు. తర్వాత వేరే హాస్పిటల్కి తీసిపోయి అక్కడ తీసేశారు. అప్పటి నుంచి అతనికి ఇంపార్టెన్సీ వచ్చింది. నాతో చెప్పినాడు ఆయన, ఇట్లా ఇంపార్టెన్సీ వచ్చింది నాకు, నా భార్య ఇట్లా చేస్తాను ఏం చేయమంట. చనిపోవడం వల్ల ఏమవుతుంది, చనిపోవడం వల్ల నీ సమస్య ఏమీ పరిష్కారం కాదు, ఇన్స్టాంట్గా వల్ల కొన్ని బేర్ చేయాలా, దాంట్లో ఆమె తప్పు ఎట్లా చూసినా కూడా లేదు, నీదే తప్పు, నువ్వు ఫ్యాక్షన్లో ఇరుక్కోవడం, దెబ్బలు తగిలించుకోవడం, ఆమె ఎట్లా అయిపోవడం, అట్లా వద్దు అని స్ట్రిక్ట్గా అడ్వైస్ చేసిన. ఇంత జరిగింది కదా, ఇంకా ఫ్యాక్షన్ జోలికి పోవద్దు, ఉండేదేదో పిల్లల్ని మడసంగా చదివించుకొని ఇది చేసుకొని నేను చెప్పిన. రైట్ నౌ ఈజ్ అలా ఉన్నాడు భార్యతో ఉన్నాడు. అంటే సినిమాలో చూపించినంతగా వాళ్ళంత క్రూరంగా ఉన్నా బయట మాత్రం వాళ్ళకు ఆర్థిక కష్టాలు చాలా కష్టాలు ఉంటాయి, ఆర్థికంగా చాలా కష్టాలు ఉంటాయి. ఇంకా కొన్ని విలేజెస్లో రాయలసీమలో అనంతపూర్కి రావాలా, వాయిదాకి రావాలా అని అంటే నాకు తెలుసు. వాయిదాకి రావాలంటే ఆ పక్క పొలాల్లో పంట కోసుకోవడం, ఇటు సైడ్ వచ్చి అమ్మేసుకొని ఆ డబ్బులు పెట్టుకొని వచ్చిన వాళ్ళు. ఇంకా ఫ్యాక్షన్ విలేజ్ గురించి చెప్పాలంటే మేము 1 గంట వరకు బిజీగా ఉంటాం కోర్టులో. లంచ్ వరకు వెయిట్ చేసి మాకు అర్థమవుతుంది ఎందుకు ఇతను వెయిట్ చేస్తున్నాడని. పక్కకు పిలుచుకొని పోయి, సార్ నాకు 100 రూపాయలు ఇవ్వండి సార్, ఛార్జీకి లేదు ఈరోజు అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఫ్యాక్షన్. సార్ ఇంత కష్టాలు ఉంటుండగా కూడా ఇంకా కత్తులు పట్టుకోవడం అనేది అవసరం అంటారా? అంటే ఈ ల్యాండ్, ఈ భూమిలో ఏమంటే పగ రిటాలియేట్ చేయడం అనేది ఈ బ్లడ్లోనే ఉండిపోయింది. బహుశా నేనేమనుకుంటున్నా అంటే ఆఫ్టర్ కృష్ణదేవరాయల రూల్ తర్వాత మళ్ళీ వచ్చిన చిన్న రాజులు, సామంత రాజులు, వాళ్ళు ప్రతి ఫ్యామిలీ ప్రతి విలేజ్లో సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్ ఉండేది. అంటే ఆయుధాలు పెట్టుకోవడం, వేరే విలేజ్ పైన పోవాల్సి అట్లా పరిస్థితి ఉండేది. ఆ నేపథ్యంలో అట్లే వచ్చేసింది అనుకుంటున్నా. బట్ ఇప్పుడు మేము ఫ్రెండ్స్ అంతా మాట్లాడుకుంటున్నాం, ఫ్యాక్షన్ లీడర్లు ఫ్యాక్షన్ చేయాలా, పార్టీ చేయాలని ఉన్నారేమో కానీ ఫ్యాక్షనిస్ట్ని సపోర్ట్ చేసి యాక్టివ్గా ఒక వెపన్ తీసుకొని ఫ్యాక్షనిస్ట్ వైపు ఫైట్ చేసేవాళ్ళు చాలా తక్కువ, అసలు లేరు. ఒకవేళ ఉన్నారు అని అంటే ఫ్యాక్షన్ లీడర్ని నమ్మించే చేసేదే కానీ వాళ్ళు ఫ్యాక్షన్ అట్లా పరిస్థితి లేదు. కానీ సార్ పాము పగ కన్నా ఫ్యాక్షనిస్ట్ పగ అనేది చాలా ఎక్కువ పవర్ఫుల్ ఉంటుంది, అది జీవితాంతం ఉంటుంది. నిజమే. నాకు ఒక ఇన్సిడెంట్ ఏమంటే చిన్నాయన పెద్దనాయన పిల్లలు, నేను చేసిన కేసుల్లో చిన్నాయన పెద్దనాయన పిల్లలు అయితే చిన్నాయనకు పిల్లలు లేరు, భార్యాభర్త పక్కింట్లో ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ఆస్తి ఓల్డ్ ఏజ్లో భార్య తరఫున రాసి ఇవ్వాలని ఏదో సంథింగ్ లైక్ దట్. ఇట్లా చేస్తాడని చెప్పి
ఆయన చిన్న ఆయన భార్యతో వంట రూమ్లో ఉన్నాడు. వంట రూమ్లో ఉంటే ఆమెకు హెల్ప్ చేస్తున్నాడు. వీళ్ళు వాళ్ళ అన్న కొడుకులు వచ్చి చంపేసినారు, అటాక్ చేస్తారు. ఆయన మీదుంటే అటాక్ చేసినారు, అక్కడే చనిపోయినాడు ఆయన. అంటే ఇప్పుడు ఫ్యాక్షనిస్ట్ ఏరియా గుర్తుకొస్తూ ఉంటుంది అది ఇప్పుడు ఉన్న వాళ్ళకి. తర్వాత ఆమె హెల్ప్లెస్ అని ఆమె విలేజ్ వదిలిపోలేదు, అట్లే ఉండింది. అట్లే ఉండి 1 year 2 years ఫార్మ్ సర్వెంట్ మామూలు అంటుంటారు కదా, జీతం చేస్తారు అట్లానే. అట్లా అతనికి కొంచెం డబ్బులు ఇచ్చి అది చేసి ఇది చేసి కొంతకాలం అంటే ఒక 2 years తర్వాత ఆ ఎవడైతే చంపినాడో ముద్దాయి ఉన్నాడో అంటే వాళ్ళ బావ కొడుకు, ఆ ముద్దాయికి సారాయిలో పాయిజన్ ఇచ్చి చంపించింది. అతను పాయిజన్ తీసుకున్నాడని తెలియలేదు, డ్రింక్ తీసుకున్నదే, అరాక్ తీసుకున్నానని ఏదో ఇల్ హెల్త్ అయింది అని స్ట్రగుల్ అవుతున్నాడు. ఈజ్ అబౌట్ టు డై. అప్పుడు బ్యాగ్ సర్దుకొని బస్ ఎక్కి రివెంజ్ అంటే అట్లా రివెంజ్ అది ఇదే ప్రాక్టికల్. నేనేం అబద్ధం చెప్పాను లేదు, అదే చెప్తుంటారు కదండి, పాము పగ కన్నా ఫ్యాక్షనిస్ట్ పగ చాలా పవర్ఫుల్ అని. అంటే ఇప్పుడు నేనేమనుకున్నా అంటే 125 కోట్ల జనాభా భారతదేశంలో, మేబీ 1 crore డబ్బు ఉండేవాళ్ళు ఉండిండొచ్చు. మిగతా 124 కోట్ల మంది నా ఒపీనియన్లో డబ్బుకి హోదాకి సంబంధం లేకుండా సెల్ఫ్ రెస్పెక్ట్తో బ్రతుకుతారు. సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతినే పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకి లైఫ్ నథింగ్, చనిపోతే అట్లా పర్టికులర్ రాయలసీమలో అయితే అది ఎక్కువ మిగతా దగ్గర చట్టం న్యాయం ఉంది కాబట్టి వాళ్ళు వెళ్తారు. రాయలసీమలో వచ్చేసరికి ఎక్కువే చాలా ఫ్యాక్షన్స్ అని అదే కారణం. దానికోసం ఆస్తులు కూడా దహనం చేస్తుంటారు. ఆస్తులు ఇంకా 3-4 yearsలో ఖాళీ అయిపోతాయి ఆస్తులు. నేను చెప్పినాను కదా, అడ్వకేట్స్ 100-200. ఫ్యాక్షనిస్టులో ముసుగులో ఎవరు ఎక్కువగా లాభపడుతుంటారండి? ఫ్యాక్షనిస్టులు ముసుగులో ఏమంటే ఫ్యాక్షన్ని ముందు పెట్టుకొని పొలిటికల్గా ఎదగాలనే వాళ్ళే బాగుపడతారు. ఒక్కోసారి ఏమవుతారంటే వాళ్ళు కూడా బలైపోతారు. నేనే ఒక ఫ్యాక్షనిస్ట్ ఉన్నాడు, నేను 100 కోట్లు సంపాదించాలా, గవర్నమెంట్ కాంట్రాక్ట్లన్నీ నేనే తీసుకోవాలా, లేదా ఎవరైనా కాంట్రాక్ట్ ఉంటే అతను బెదిరించి కమిషన్లు తీసుకోవాలా, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ డిస్ట్రిబ్యూషన్ నేనే టేక్ ఓవర్ చేయాలా, ఈ టీవీ ఇది ఉంది కేబుల్ అది నేనే తీసుకోవాలా, అట్లా స్టార్ట్ అవుతుంది. అట్లా స్టార్ట్ అయిన తర్వాత ఈయన పొలిటికల్ డ్రైవర్ కూడా ఈక్వల్గా అట్లే ఉంటాడు. సో ఆ ఘర్షణలో ఇట్లా బలి అయిపోవడం అట్లా. సార్, మీరు ఫస్ట్ ఈ మొత్తం ఈ అట్మాస్ఫియర్ చూసి వస్తున్న ఆదిశేషారెడ్డి గారు, చెప్పండి, ఫస్ట్ ఫ్యాక్షన్స్ కేసులో ఏ కేసులో మీరు యాక్టివిటీ తీసుకొచ్చారు? చాలా కేసుల్లో అక్విటల్స్ వచ్చినాయి, చాలా కేసుల్లో కన్విక్షన్స్ కూడా వచ్చినాయి. అంటే ఒక డిఫెన్స్ లాయర్గా ఏమంటే మెయిన్గా మేం చేస్తుంటే మీకు కొన్ని విషయాలు చెప్తా. ఏ ఫ్యాక్షన్ కేసు అయినా తీసుకోండి, 50% ట్రూత్ ఉంటుంది, 50% 60% ఫాల్స్ ఉంటుంది. ఎఫ్ఐఆర్ వచ్చే రోజుకే యాక్చువల్గా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, చేయకోకుండా ఉండేవాళ్ళు అందరు ముద్దాయిలు అవుతారు. అందరు ముద్దాయిలు అవుతారు. ఇప్పుడు ఒక అతను ఉన్నాడు, అతను అసలు తెలియదు, ఆ విలేజ్లోనే లేడు, ఆయన గుడ్డలతో నరికినాడు అని కేసు వస్తుంది. సో డిఫెన్స్ లాయర్కి అప్పుడు బాధ్యత పెరుగుతుంది. ఇప్పుడు ఏమనుకుంటుంటారంటే డిఫెన్స్ లాయర్ అంటే మొండిగా ముద్దాయిల తరఫున వాదిస్తాడు, అదొక అపోహ ఉంది. అది కరెక్ట్ కాదు. సపోజ్ ఒక కేసు సెల్ఫ్ డిఫెన్స్ ఉంది. బస్సులో ఒక అమ్మాయి ఒక ఫ్యామిలీ పోతా ఉంటే ఒకడు మిస్బిహేవ్ చేస్తాడు, లేదంటే ఇంకా ఎక్స్ట్రీమ్గా పోయి చేస్తాడు. ఆమె దగ్గర ఉన్న నైఫ్ తీసుకొని అటాక్ చేసి చంపేస్తుంది. ఒక డిఫెన్స్ లాయర్గా రైట్ టు డిఫెన్స్ అంటే ఆమె తన ప్రాణాన్ని కాపాడుకునేకి, ఆమె తన ఆశను కాపాడుకునేకి చట్టంలోనే ఒక క్లాస్ పొందుపరిచారు. సో అట్లా కేసెస్లో విల్ ఎన్లైటన్ ది కోర్ట్, ఇది జరిగింది, ఈ పరిస్థితుల్లో ఆమె ఇట్లా చేయాల్సి వచ్చింది అని చెప్పాల్సి. ఇంకా కొన్ని కేసెస్లో ఏమంటే అవుట్ ఆఫ్ యాంగ్జైటీ ఫలానా ఇంట్లో అటాక్ జరుగుతుంది అని వస్తుంది. స్ట్రీట్లో ఉండేవాళ్ళు అవుట్ ఆఫ్ యాంగ్జైటీ గేట్ వరకు వస్తారు. పోలీసులు ఏం చేస్తారంటే ఒక్కోసారి ఆ గేట్ దగ్గర వచ్చిన వానికి కూడా హ్యాండ్ ఉందని కేసు పెడతారు. పెట్టినప్పుడు డిఫెన్స్ లాయర్గా ఆయన చూసేకి వచ్చినాడు అవుట్ ఆఫ్ క్రేజ్, ఆయన పార్టిసిపేషన్ లేదు అని ఇది చేస్తాం. తర్వాత ఏమంటే మర్డర్ జరుగుతుంది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత ఇంక్వెస్ట్ అని ఒక స్టేజ్ వస్తుంది, శవ పంచాయతీ చేస్తారు అని. ఆ స్టేజ్లో ఈ పోలీసులు కూడా మళ్ళీ మిస్చూసే, అదేం కాదని చెప్పలేము. 100% ఫెయిర్ ఆఫీసర్స్ ఉన్నారు, హ్యాట్స్ ఆఫ్
వాళ్ళకు. ఈ లో లెవెల్ పోలీసులు ఇరికి కేసులు పెట్టు అని అంటారు. సో ఒక 5-6 మంది తోడవుతారు దానికి. అట్లా పరిస్థితుల్లో డిఫెన్స్ లాయర్ వాట్ ఈజ్ ట్రూత్, వాట్ ఈజ్ నాట్ ట్రూత్, ప్రాబబిలిటీస్ ఏమి అని కోర్టుకి చెప్పాల్సి వస్తుంది. అంటే ఒక విధంగా ఫ్యాక్షన్ పెరగడానికి పోలీసులు కూడా పరోక్ష కారణం. పరోక్ష కారణమే. అంటే నేను అందరిని అన్ను, అదే కొంతమంది. అందరిని అన్ను, కొంతమంది ఉన్నారు. దిర్ ఆర్ బ్లాక్ షీప్ అట్లా కొంతమంది వాళ్ళు చేసిన తర్వాత వీళ్ళు కూడా కోపం వస్తుంది, ఇంకా ఆయన కూడా అట్లా కేసెస్లో ఇంక్లూజన్, ఫాల్స్ ఇంక్లూజన్, అది ఆ వైపు నుంచి స్టార్ట్ అయితే ఈ వైపు వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేయడం. కొంతమంది ఫ్యాక్షన్లో బిహైండ్ ది స్క్రీన్ ఉంటారు. వాళ్ళు అటాక్ ప్లేస్కి రారు. వాళ్ళు చెప్తా ఉంటారు అట్లా చేయాలా, ఇట్లా చేయాలా, అతన్ని ట్యాకిల్ చేయాలా, ఇతన్ని ట్యాకిల్ చేయాలా, అట్లా అని వాళ్ళని కూడా కేసుల్లో పెడతారు, యాజ్ ఇఫ్ దే అటాక్డ్ అని. అట్లా మీ దగ్గరకు వచ్చిన కేసుల్లో ఒక 2-3 కేసులు చెప్పండి. ఒకటి కన్వెక్షన్ వచ్చింది కానీ ఒక అక్విటే లేదు. అంటే నేమ్ అవుట్ చేసి చెప్పడం వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. నేమ్ అవుట్ అవసరం లేదు, వాళ్ళ పేర్లు లేకుండా ఆ సీన్ నువ్వు చెప్తే చాలు. అంటే ఇప్పుడు మొన్న ఒక రీసెంట్గా 2004 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక విలేజ్లో మర్డర్ అయింది. ఆ మర్డర్లో ఏమైందంటే అసెంబ్లీలో కూడా డిబేట్ అయింది దాని గురించి. అసెంబ్లీలో కూడా డిబేట్ అయింది. దాంట్లో దాదాపుగా 30 మంది మీద కేసు పెట్టారు. 30 మంది మీద కేసు పెట్టారు. ఒక 3-4 మినహాయిస్తే మిగతా వాళ్ళందరూ ఫాల్స్ ఇంప్లికేషనే, అందరిని ఇంక్లూడ్ చేయాలి. ఏమంటే పోలీసులు ఏమనుకుంటున్నారంటే విలేజ్లో ఫ్యాక్షన్ కంట్రోల్ చేయాలంటే అందరి మీద కేసు ఉంటే ఆటోమేటిక్ కంట్రోల్ అవుతుంది అని వాళ్ళ. కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదు. కానీ ఆ పోలీస్ ఆఫీసరు అప్పుడు దెన్ అండ్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే సుపీరియర్ ఆఫీసరు అట్లా డిసైడ్ చేసి ఉండొచ్చు, అందరి మీద పెట్టే ఊర్లో కంట్రోల్ అవుతుంది, లేకపోతే అట్లా సందర్భాల్లో డిఫెన్స్ లాయర్ అవసరం వస్తుంది. కొన్ని చెప్పిన విలేజ్ కేసులో వాళ్ళందరికీ అక్విటల్ అయింది. అయితే కారణం ఏమంటే పోలీస్ వర్షన్ని కోర్టు బిలీవ్ చేయలేదు. పోలీస్ వర్షన్లో ఫాల్స్ ఉంది అని చేసినారు. ఈ మధ్య హైదరాబాద్లో కేసు చేశాను. అడ్వకేట్ గారు చనిపోయినారు. చనిపోతే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ నుంచి సివియర్ ఇంజరీస్, ప్లేస్ ఆఫ్ అఫెన్స్ నుంచి ఈ హాస్పిటల్ ఉంది కదా, ఉస్మానియా హాస్పిటల్కి తెచ్చినారు ఆయన్ని. ఇంజరీస్ అయినాయి, 108 వచ్చింది, 108 వెహికల్ తీసుకెళ్ళిపోయినారు. కానీ వాళ్ళు దాదాపుగా ఇక్కడికి చేరేటప్పటికి ఒక 10 పోలీస్ స్టేషన్లు, ఒక 10 హాస్పిటల్స్ క్రాస్ అయ్యించారు. సో దానివల్ల ఏమైందంటే ఎఫ్ఐఆర్ డిలే అయింది, కొన్ని పేర్లు వచ్చినాయి. బట్ సో కోర్టులో మేము ఏం వాదించినామంటే ఇమ్మీడియట్గా అవైలబుల్గా ఉండే హాస్పిటల్ కన్నా తీసిపోయిండాల, లేదా పోలీస్ స్టేషన్ కన్నా తీసుకుపోయిండాలి. అది లేదు కదా, అది ల్యాబ్స్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది పోలీస్ అని ఎక్స్పోజ్ చేసినాం. బట్ అది రిజల్ట్స్ ఆర్ డిఫరెంట్ అనుకో. బట్ ఏ డిఫెన్స్ లాయర్ క్రియేటివ్ రోల్ ఏమి అనేది నేను అట్లా మీకు ఇప్పుడు చెప్తా ఉన్నా. అంటే సీన్ ఆఫ్ ఇప్పుడు మీరు చెప్పిన ఒక స్పాట్ జరిగినప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకెళ్ళాలి మీరు అంటున్నారు. అవును. కానీ అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అయినప్పుడు హ్యూమన్ యాక్టివిటీ ఏమంటే ఫస్ట్ చనిపోయినాడా, ఉన్నాడా, ఉంటే హాస్పిటల్కి తీసుకుపోదాము అవుట్ ఆఫ్ యాంగ్జైటీ, అది హ్యూమన్ కాండక్ట్. అక్కడ అది జరగలేదంటారా మీరు? అది జరగలేదు. అంటే అక్కడే మన ఫేమస్ హాస్పిటల్స్ అన్నీ ఇన్ అండ్ అరౌండ్ ది ఏరియా 3 కిలోమీటర్స్ దూరంలో. అది బ్రాడ్ డెడ్ అని అది తెలుస్తుంది కదండి. లేదు, వాళ్ళు ఏమంటారంటే బ్రాడ్ డెడ్ కేసులో ఈ 108 వెహికల్స్ ఉన్నారే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇంజురీస్తో ఉంటేనే 108 వెహికల్ వెళ్ళి సర్వైవ్ చేయాలని ట్రై చేస్తుంది. బట్ ఇది ఇట్లా సందర్భంలో అట్లా జరిగింది. ఓకే, అంటే మీరు చెప్తున్న ఆ పర్టికులర్గా ఆ కేసులో శేర్లింగంపల్లి దగ్గర జరిగిన అడ్వకేట్ కేసులో దాంట్లో ఇంకొక నేపథ్యం చెప్పాలి. శేర్లింగంపల్లి అది అన్నారు కదా, ఇంకో నేపథ్యం అంటే సేమ్ సిచ్యువేషనే నేను ఫేస్ చేసిన పర్సనల్గా. ఏమంటే మా బ్రదర్ ఇన్లా ప్రాక్టీస్ చేసేవాడు గుత్తిలో, అడ్వకేట్, కొంచెం వెల్ నోన్ అడ్వకేట్, పాపులరు, ప్లస్ పొలిటికల్గా కూడా ఉండేది. ఆయన కోర్టు నుంచి వస్తా అంటే కూడా మర్డర్ చేసినారు. నేను ఆ కేసులో అప్ టు లాస్ట్ ఐ ఫాట్ వదలలేదు. ఎవరు ఏం చెప్పినా వదలలేదు. అప్పుడు ఒకసారి సూర్యప్రతాప్ రెడ్డి వచ్చినాడు, ఆశీష్ రెడ్డి, మన రవి వాళ్ళంతా కలిసి రాజీ చేద్దాం అనుకున్నారు. ఏదో మీ చెల్లెలకి జాబ్ ఇప్పిస్తాము, ప్లస్ డబ్బు కూడా ఇచ్చేస్తాము, చూడు ఆశీష్ రెడ్డి అని సూర్యప్రతాప్ రెడ్డి ఆయన వచ్చినాడు.
కొంత ఫీలర్స్ కూడా వచ్చినాయి. రాజీ అయితే మేలు కదా, ఎందుకంత బరువు పెట్టుకుంటావు నువ్వు అని. నేను వదలలేదు. అప్ టు లాస్ట్ ఐ ఫాట్ సరే శిక్ష పడింది, చేసినారు, అది వేరే విషయం. బట్ ఆ కేసు విషయంగా నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఏమో నాకు తెలుసు. పర్సనల్ లాస్, బ్రదర్ ఇన్ లా, అదేమో తెలుసు. కానీ ప్రొఫెషనల్గా ఆ కేసులో బియాండ్ మై లిమిట్స్ చేయలేదు నేను. విత్ ఇన్ ది లిమిట్సే డిఫెన్స్ చేసినాం. డిఫెన్స్ అబౌట్ ఫాల్స్ ఇంప్లికేషన్ లేనోళ్ళు, సంబంధం లేనోళ్ళు, ఒక క్రిమినల్ కేసులో పోలీసులు ఎట్లా తప్పులు చేస్తారు ఏమి అని అట్లా అంతవరకే చేసినాం. కానీ బట్ ఐ గాట్ లాట్ ఆఫ్ సింపతీస్ టు ది డిసిజెడ్ అడ్వకేట్. మా బ్రదర్ కేసుల్లో ఒక దగ్గర మర్డర్ జరిగింది, 108 వస్తుంది అంటే 108 యాక్సెప్ట్ చేస్తున్నారంటే అది లైవ్లో ఉన్నట్లు అయినా అంతే మన అర్థం. అయితే వాళ్ళు ఇమీడియట్గా లోకల్గా దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లి ప్రాణాన్ని కాపాడాలి. అవును, కాపాడకుండా వాళ్ళు దాదాపు 5 కిలోమీటర్ దూరం ఉన్న వేరే హాస్పిటల్ తీసుకెళ్ళారు. అది ఉస్మానియా హాస్పిటల్, ఉస్మానియా అవ్వచ్చు లేదా కృష్ణ గాంధీ ఏదో అవ్వచ్చు. అంటే అది దాని పోలీస్ ల్యాబ్స్ అని మనం అనుకోవాలా? అంతే కదా. ఇప్పుడు అది పోలీస్ ల్యాబ్సే, లేకపోతే ఆ కేసులో డిఫరెంట్గా ఉండిండేది. ఒకటేమంటే పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసిన వాళ్ళు ఏదో న్యాచురల్ డ్యూటీస్లో డైలీ కోర్స్ ఆఫ్ డ్యూటీస్లో ఉండింటారు. సడన్గా ఒక మేజర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళకు కూడా లోయెస్ట్ కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఎస్ఐలు ఆ మూమెంట్లో ఏం చేయాలో తెలియదు. అదే వాటిల్లే కాదు కానీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోవడం అట్లా జరుగుతుంది, అట్లా కూడా జరగవచ్చు. ఓకే సార్, ఫస్ట్ మీరు రామకృష్ణారెడ్డి గారి దగ్గర మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఫస్ట్ క్రిమినల్ కేసు నాగిరెడ్డి గారి కేసు చేశారు. తర్వాత అప్పుడులో పరిటాల శ్రీరామ్ గారి ఇష్యూ, శ్రీరాములు గారిది జరిగినప్పుడు అటువంటి కేసులు మీ దగ్గరికి వచ్చాయి? పరిటాల శ్రీరాములు వాళ్ళ ఫ్యామిలీ అదే అయినప్పుడు మేము జస్ట్ జూనియర్స్ అటాచ్ టు సీనియర్ అడ్వకేట్. ఆ నేపథ్యంలో లేదు కానీ బట్ నాకు తెలిసి ఏమంటే నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు పరిటాల రవీంద్ర గారు వాళ్ళ బ్రదర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మా సీనియర్ దగ్గరికి వచ్చేవాళ్ళు బెయిల్స్ కోసం, దానికోసం. అట్లా చాలాసార్లు, అంటే ఆయన గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ అట్లా పరిటాల రవీంద్ర గారు నాకు పరిచయం. అప్పుడు తర్వాత ఆయన లేబర్ మినిస్టర్ అయినప్పుడు నాకు టచ్ లేదు. అప్పుడైతే వచ్చేవాళ్ళు, కోర్టులో వెయిట్ చేసేవాళ్ళు, బెయిల్ ఆర్డర్స్ కావాల్సిన హెల్ప్ నేను అసిస్ట్ చేసేవాడు ఆయనకు. మళ్ళా లాంగ్ రన్లో సార్ మీరు చెప్తున్న ఆ పీరియడ్లో చెప్పండి, ఫ్యాక్షనిస్టులు అప్పర్ హ్యాండ్, పోలీసు డౌన్ హ్యాండ్ ఉన్న పరిస్థితుల్లో మీ దగ్గర వచ్చేవాళ్ళు ఎటువంటి వాళ్ళు వచ్చేవారండి? చాలా వరకు సఫరర్సే వచ్చేవాళ్ళు. చాలా వరకు పోలీస్ హెల్ప్, పోలీస్ అగ్రెసివ్నెస్, ఇల్లీగల్ డిటెన్షన్, అట్లా వాళ్ళు వచ్చేవాళ్ళు. అంటే అట్లా నేపథ్యంలో ఫ్యాక్షనిస్ట్ అంటేనే లాయర్ దగ్గరికి డబ్బులు తీసుకొని వస్తాడు, అట్లా కానే కాదు. ఆయన ఇబ్బంది యాజ్ ఏ లాయర్గా నాకున్న లిమిట్స్ నేను హెల్ప్ చేయాలా, ఆయన డబ్బులు ఇస్తాడా ఇవ్వడా, అట్లా దానికోసం కాకుండా అది రొటీన్ కోర్స్. అంటే మీరు పక్కా ప్రొఫెషనల్ కాబట్టి మీ దగ్గర వచ్చే కేసు చూస్తాను. జనరల్గా ఫ్యాక్షనిస్ట్ మర్డర్ చేసి మీ దగ్గరకు కత్తి పట్టుకుని వచ్చే సందర్భాలు ఏమన్నా లేవు. చంపి వచ్చినామని చెప్పిన వాళ్ళు ఉన్నారు కానీ, అంటే రక్తం గుడ్డలతో వచ్చి చంపేసినానని చెప్పినారు కానీ అట్లా సందర్భాలు లేవు. అంటే చంపి వచ్చి మీ దగ్గర సరెండర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారా? 1-2 కేసుల్లో ఉన్నారు. ఏందిరా అట్లా చేసినావు నువ్వు, ఏందిరా నువ్వు తలకాయలేను, అట్లా 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 వచ్చి సరే పోలీసు పోయి సరెండర్ కాపో అట్లా చెప్పినట్లు ఉన్నాయి. అంటే పోలీసులకు సరెండర్ ఎందుకు చేస్తారండి? పోలీసులకి సరెండర్ చేసేదాంతో నుంచి ఏమంటే, మామూలుగా మర్డర్ జరిగితేనే అసైలెంట్ ఉంటాడు కదా, ముద్దాయి ఉంటాడు, వాళ్ళ భార్యను తెచ్చి స్టేషన్లో పెడతారు. అది క్వశ్చన్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ ఉమెన్. భార్యను తెచ్చి పెడతారు, పిల్లల్ని తీసుకొచ్చి పెడతారు, బంధువులందరినీ తీసుకొచ్చి పెడతారు, ట్రాక్టరు లేదా ఏదైనా ఉంటే తెచ్చిపెట్టారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఫ్యాక్షన్కి సంబంధించిన వాళ్ళు బ్రీత్లెస్గా ఫీల్ అవుతారు. మెయిన్ భార్యని పోలీస్ స్టేషన్కి తీసుకుపోతే ఆయన ఏం పట్టించుకోడు. నేను సరెండర్ అయితే సార్ వద్దు సార్, నాకు ఆమెను తీసిపోయి నా నుంచి ఆమెకి ఎందుకు ఇబ్బంది, అట్లా ఇది చేస్తారు. సో ఆ సందర్భాల్లో సరెండర్ అయ్యేకి వాళ్ళు వాలంటరీగా ఇష్టపడతారు. వద్దు నాకు కానులే, బెయిలే కదా, లేకపోతే జైల్లో ఉంటాను, ఏమవుతుంది ఆమెను. అంటే ఎంత ఫ్యాక్షనిస్ట్ అయినా భార్య పిల్లల మీద అవును నేను చూసినాను కదా, ఎస్పెషల్లీ భార్య విషయంలో. భార్యని స్టేషన్కి తీసుకొస్తారంటేనే అప్పుడే అతని యాటిట్యూడ్ మారిపోతుంది. వద్దులే సార్ జైల్లో ఉంటాను, చూస్తాం మీరున్నారు కదా, ఎప్పుడో ఒకసారి బెయిల్ అండి అట్లా చెప్తాను. అంటే అటువంటి వచ్చిన వాళ్ళని అంటే మీరు కౌన్సిలింగ్ చేస్తుంటారా లేదా వాళ్ళకి బెయిల్ పిటిషన్ వేసి? చాలా విషయాల్లో నేను నా వరకు కౌన్సిలింగ్ చేస్తాను.
డెఫినెట్ కౌన్సిలింగ్ చేస్తాను. ఇప్పుడు ఇట్లా ఇన్సిడెంట్ జరిగి వస్తే ఏం బుద్ధి లేని పని చేసినాను, ఏం మనిషాను అట్లా ఇట్లా అని అడ్మానిష్ చేసి సరే లీగల్గా చేయాల్సిన హెల్ప్ చేసి అట్లంతా చేస్తాడు. చాలా మంది ఫ్యాక్షనిస్టులు చెప్తుంటారు, మర్డర్ చేసి ఆదిశేషారెడ్డి దగ్గరికి వెళ్తే శేషన్న ముందు తిడతాడు అంటుంటారు. అది నిజమే, కొంతవరకు నిజమే. అందరినీ తిట్టలేము కానీ కొంతవరకు నిజమే. అట్లా సందర్భాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత మీరు ప్రాక్టీస్ జరుగుతున్న తర్వాత రామకృష్ణారెడ్డి గారు నుంచి బయట మీరు ఇండిపెండెంట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఫస్ట్ కేసు ఏం తీసుకున్నారు? చాలా కేసులు చేసి నాకైతే ఇప్పుడు గుర్తులేదు కానీ ఎవ్రీ ఇయర్ మినిమం అంటే 15 అవుట్ ఆఫ్ 15 ఒక 5 or 6 హార్డ్లీ కంటెస్టెడ్ కేసెస్ అట్లా చేసిన. కానీ అదే టైంలో కొంతమంది పోలీసులు కూడా అడ్వకేట్ల మీద విమర్శలు చేస్తుంటారు. ఫ్యాక్షన్ పెరిగిపోవడానికి, బెయిల్ రావడానికి అడ్వకేట్ల సహకారంతోనే వాళ్ళు రెచ్చిపోతుంటారని. అది అంటే ఏమంటే పోలీసులు విమర్శ నేనేం చెప్తున్నా అంటే సీనియర్ డిఫెన్స్ లాయర్గా పోలీస్ విమర్శ పూర్తి ఫాల్స్ కాదు. ఇప్పుడు చాలామంది చాలా జోకులు వేస్తూ ఉంటారు డిఫెన్స్ లాయర్స్ గురించి చాలా జోకులు వేస్తుంటారు. ప్రతిఘటన సినిమాలో అడ్వకేట్ ఉంటాడు. అడ్వకేటు ఆ విలన్కి సపోర్ట్గా ఉంటాడు, చూసినారా? అదేమి డైరెక్టర్ కృష్ణ గారు ఆయన బ్రెయిన్ థాట్ కాదు, అది న్యాచురల్. చాలా సందర్భాల్లో అట్లా జరిగింది కాబట్టి ఆ ఇన్సిడెంట్ ఆయన ఫిలింలో ఇంట్రడ్యూస్ చేసినాడు. నేనేమనుకుంటున్నానంటే ఫ్యాక్షన్ లీడర్స్ చుట్టూ వాళ్ళు ఉమ్మేసినది ఎక్స్పెక్ట్ చేసి తిరిగిన అడ్వకేట్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఒక లీడర్ ఉన్నాడు, ఒక పాలిటీషియన్ ఉన్నాడు. ఒక పాలిటీషియన్ చుట్టూ తిరిగితే నేను కూడా హైలైట్ అవుతాను, నాకు కూడా ఇది అవుతుంది అనేవాళ్ళు ఉన్నారు. ఇదే ప్రొఫెషన్ లైక్ ఎనీ అదర్ ప్రొఫెషన్. ఏమన్నారంటే మహాత్మా గాంధీ గారు, ఎవరు చెప్పులు బాగా కుడతారు, ఎవరు గుడ్డలు బాగా స్టిచ్ చేస్తారు, ఎవరు వాష్ చేస్తారు, ఎవరు న్యాయ బ్రాహ్మిన్స్, ఎవరు కటింగ్ బాగా చేస్తారు, వాళ్ళ దగ్గరికే ప్రజలు పోతారు. లాయరు నథింగ్ మోర్ దెన్ దట్. లాయర్ కూడా అంతే, ఎవరు బాగా పనిచేస్తే క్లయింట్స్ వాళ్ళు అట్లా వస్తారు. మీరేమో కోట్ వేసుకొని సొసైటీలో తిరుగుతాడు. ఈ హాజ్ రిటర్న్ ఇన్ హిస్ బుక్. మీరు సొసైటీలో కోట్ వేసుకొని తిరిగితే పెద్ద ఇది అనుకోదండి. సర్వ్ చేయడం సొసైటీకి, వాళ్ళు సర్వ్ చేసిన మిగతా ప్రొఫెషనల్ సర్వ్ చేసేట్లు మీరు సర్వ్ చేస్తున్నారు, బాగా సర్వ్ చేయండి. బట్ లాయర్కి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. సోషల్ ఆర్డర్ మిస్డైరెక్ట్ అయినప్పుడు కొంత చెప్పాల్సి వస్తుంది అని మహాత్మా గాంధీ గారు రాశారు. సేమ్ అంతే ఈ ప్రొఫెషన్లో కూడా ఉన్నారు. పాలిటీషియన్ చుట్టూ తిరిగే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ చుట్టూ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. నేను ఇంతకుముందు ఒక కామెంట్ చేసినానే, అట్లా వాళ్ళు ఉన్నారు. ఓవర్ నైట్ ఉదయం వచ్చేది లోపల నేను కోట్లకు పడగలుగుతా యాజ్ ఎ లాయర్గా అనేవాళ్ళు ఉన్నారు. ఇంకొక ట్రెండ్ వచ్చింది ఈ ప్రొఫెషన్లో. ఏం ట్రెండ్ వచ్చిందంటే కాంట్రాక్ట్ చేయడం, ఒక క్లయింట్ని అప్రోచ్ కావడం, కాంట్రాక్ట్ చేయడం, ఆయనతో వాళ్ళు డబ్బు మాట్లాడుకోవడం, ఎవరో సీనియర్ అడ్వకేట్ ఉంటే అతనికి ఇంట్రెస్ట్ చేయడం, ఎన్కాష్ చేసుకోవడం, అట్లా ట్రెండ్ కూడా వచ్చింది ప్రొఫెషన్. అంటే అసలు వాడి పని కూడా చేయక్కర్లేదు, లేదు కోర్టుకు రావక్కర్లేదు, రారు కోర్టుకు రారు. అంటే నేను నా ప్రొఫెషన్ని, నా కమ్యూనిటీని ఎందుకు క్రిటిసైజ్ చేస్తున్నా అంటే ఇది ఈ ఎపిసోడ్ ఇప్పుడు రికార్డ్ చేస్తున్నారు కదా, అది చాలామందికి చేరుతుంది. మనం ఎక్కడ తప్పు చేసినాము, మనం వేర్ రాంగ్, లీగల్ ప్రొఫెషన్ పైన రెస్పెక్ట్ ఎందుకు పోతుంది అనేదానికి కొంచెమన్నా యూజ్ అవుతుందని చెప్తాను. రాయలసీమలో ఫ్యాక్షన్ మర్డర్లు జరుగుతుంటాయి. ఆ చేసిన వ్యక్తులు ఆదిశేషన్న దగ్గరికి ఎందుకు వస్తుంటారు? అట్లా అంటారా? అంటే వాళ్ళు ఇప్పుడు ఏమవుతుందంటే ఇది కమ్యూనికేషన్. సపోజ్ కడపలో జైలు ఉంది, అనంతపూర్లో జైలు ఉంది. సో ఈ జైల్స్లో ఏం చేస్తుంటారంటే నేను ఆర్గ్యూ చేసి శిక్ష పడిన వాళ్ళు ఉంటారు, వేరే వాళ్ళు ఆర్గ్యూ చేసి శిక్ష పడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఎంత క్రిమినల్ ఇన్నోసెంట్ అనుకున్నా, అంటే లిటరేట్ కాదనుకున్నా కూడా జైల్లో డిస్కస్ చేస్తుంటారు. ఆ లాయర్ మేలు, ఈ లాయర్ మేలు, ఆ లాయర్ డబ్బులు తీసుకోడు, ఆ లాయర్ ఎక్స్ప్లాయిట్ చేయడు, ఇట్లంతా మాట్లాడుకుంటుంటారు. సో దానివల్ల ఒకరికొకరు డిస్కస్ చేసుకొని కమ్యూనికేట్ చేసుకొని అప్రోచ్ అవుతారు. అంటే మౌత్ పబ్లిసిటీ ద్వారా మీకు అట్లా జైల్లో ప్రిజనర్స్ ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడుకోవడము. ఎవరైనా జైల్లో ఆఫీసర్స్ ఉంటారు, పోలీస్ ఆఫీసర్, జైలు ఆఫీసర్స్, వాళ్ళు కూడా ఒక్కోసారి ఆయన మేలు ఈయన మేలు అట్లా చెప్తా ఉంటారు.
సో అట్లా ఇది అవుతూ ఉంటుంది. అచ్చా, మీరు బెయిల్ తీసుకొచ్చిన వాళ్ళు కూడా డిస్కస్ చేస్తున్నారు అవునవును. ఈ ఆర్గ్యుమెంట్ లో, ఈ గ్రౌండ్స్ లో నాకు తెచ్చారు సార్ అంతా. అది ఫస్ట్ మర్డర్ అవగానే ముందు ఆదిశేషారెడ్డి కదా. ఇప్పుడు ఈ కపట్రాళ్ళ కేసు అని ఒకటి ఉంది, మీరు వినింటారు, సెన్సేషన్ లాంగ్ బ్యాక్, కర్నూలులో. దాంట్లో కపట్రాల వెంకట. అవును. నేను కొంతమందికి అప్పీర్ అయ్యాను, కొంతమంది అక్యూజ్డ్కి అప్పీర్ అయ్యాను. దాంట్లో ఇన్సిడెంట్ ఏమంటే 2 వెహికల్స్లో వస్తూ ఉంటారు, డిసీజ్డ్ వెంకటప్ప నాయుడు వాళ్ళు వస్తూ ఉంటారు. వస్తూ ఉంటే ఎదురు సైడ్ ఆఫ్ ది రోడ్డు నుంచి లాబింగ్ ఆఫ్ బాంబ్స్, జీప్ పైకి 2 జీపుల పైకి బాంబులు వేసినారు. తర్వాత కొద్దిగా ముందుకు వచ్చింది. కొద్దిగా ముందుకు వస్తే లారీ బై హిట్ డాష్ కొట్టింది. తర్వాత అది రోడ్ సైడ్కి పడిపోయింది జీపు. అప్పుడు లారీలో ఉండే వాళ్ళు పోయి అటాక్ చేసినారు అని. అంటే నేము ప్లేసు అది మెన్షన్ చేయడం కరెక్ట్ కాదేమో, మీకు చెప్తున్నా డిఫెన్స్కి ఎట్లుంటుంది. నా కేసులో ఫస్ట్ యాక్సిడెంట్ అని దాన్ని అదే చాలా కాలం చాలా అవర్స్ యాక్సిడెంట్ అని అన్నారు. నేను మేము ఏం కోర్టు నోటీస్కి తీసుకున్నామంటే లాబింగ్ ఆఫ్ బాంబ్స్ జరిగినప్పుడు ఆ ఫస్ట్ ఇన్సిడెంట్లోనే అందరు చనిపోయినారా, బాంబు హిట్తో నుంచి చనిపోయినారా, చనిపోయింటే బాంబులు వేసిన వాళ్ళు ఎవరు, అది ఎక్స్పోజ్ చేసాం. తర్వాత హిట్ అయింది, ఒక్క క్యూజుడే కదా డ్రైవ్ చేసి హిట్ చేసేది, ఎవరు, అప్పుడు చనిపోయినారా, లారీ హిట్ చేసినప్పుడు చనిపోయినారా, తర్వాత లారీ దిగిపోయి అటాక్ చేసినారు అప్పుడు చనిపోయినారా, ఫస్ట్ ఇన్సిడెంట్లో చనిపోయింటే బాంబులు వేసిన వాళ్ళ నేమ్స్ నాట్ నోన్, వాళ్ళు రెస్పాన్సిబుల్. సెకండ్ ఇన్సిడెంట్లో చనిపోయింటే లారీ డ్రైవర్ రెస్పాన్సిబుల్. థర్డ్ ఇన్సిడెంట్లో చనిపోయింటే ఎవరైతే పోయి అటాక్ చేసారో వాళ్ళు. పోలీసులు డిస్టింగ్విష్ చేసి ఈ అటాక్లో ఈయన చనిపోయినాడు, ఈ అటాక్లో ఈయన చనిపోయినాడు అది లేదు. ఇంకోటి ఏమంటే పోస్ట్మార్టం రిపోర్ట్లో చనిపోయిన చాలామందికి హెడ్ ఇంజరీస్ ఉన్నాయి. హెడ్ ఇంజరీస్ ఇన్ ది సెన్స్ జీపు పైకి ఎగిరినప్పుడు పైనుండే టాపు చనిపోయినారు అని అట్లా వర్షన్ వస్తుంది. సో దానివల్ల మేమేం చేసినామంటే డిఫెన్స్ లాయర్లు ఇల్లీగాలిటీని సపోర్ట్ చేస్తారు, అన్యాయాన్ని సపోర్ట్ చేస్తారు, క్రిమినల్స్ని సపోర్ట్ చేస్తారు అనే ఒక అభిప్రాయం ఉంది కదా, దాని గురించి చెప్తాను. అట్లా కాదు, డిఫెన్స్ అంటే అట్లా ఉంటుంది. అంటే ఆ కేసులో మీరు ఎవరి తరపున డిఫెన్స్ తీసుకున్నారు? నేను కోట్ల చక్రపాణి రెడ్డి గారికి అప్పీర్ అయినా, ఆయనతో పాటు అటాక్లో ఉండే ఒక 5-6 మందికి అప్పీర్ అయినా. అంటే కోట్ల చక్రపాణి రెడ్డి గారు మర్డర్ చేశారని పెట్టారు, అది కాన్స్పిరసీ అని పెట్టారు, కాన్స్పిరేటర్ అని పెట్టినారు. ఆయన అయితే అప్పుడు లేడు, ఎవిడెన్స్ లేదు. యాక్చువల్గా ఆయన సమ్వేర్ పోలీసులు తరోగా ఇన్వెస్టిగేట్ చేసినారు, ఆయన ఎక్కడెక్కడ ఉండేది, ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎట్లా, ఆయన ఫోన్ కాల్, సెల్ ఫోను అన్నీ చూసినారు, అయినా కేసులో పెట్టినారు. మీరు ఆయన ఏ విధంగా బయటికి తీసుకొచ్చారు? నేను చెప్పిన బిలీవబుల్ వర్షన్ కాదు అది. కోర్టు దృష్టిలో అటువంటి సాక్ష్యాన్ని కోర్టు బిలీవ్ చేయలేదు, నమ్మదు కోర్టు అని పాయింట్అవుట్ చేసింది. దానిపైన చాలా ఇది కోర్టులో వెహిమెంట్గా ఆర్గ్యూ చేసినాం, బయటకు వచ్చినాడు ఆయన. దాంతోపాటు ఈయన కూడా ఉండేవాడు, నారాయణ రెడ్డి, ఇప్పుడు ఎమ్మెల్యే అయినా, మర్డర్ అయినాడే, చెరుకులపాటి నారాయణ రెడ్డి, ఆయన కూడా ఉంటాయి. ఆయనకి నేను అప్పీర్ కాలేదు, బట్ ఆయన నన్ను చాలా అప్రిషియేట్ చేసినాడు. ఈ ఆర్గ్యుమెంట్ ఇప్పుడు చెప్తే అది విన్నాక చాలా అప్రిషియేట్ చేసినాడు. అన్న మీరు మాకు తెలియదన్న ఇట్లా చేస్తారని, లేకపోతే మిమ్మల్ని అప్రోచ్ అయ్యేవాళ్ళు. సార్ మీ దగ్గరకు వచ్చిన ఫ్యాక్షన్స్ కేసుల్లో ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత ఇంకా రేపు జడ్జిమెంట్ వస్తుంది, అందులో ప్రతి ఫ్యాక్షనిస్ట్ ఆలోచిస్తారు నేను నాకు విన్ అవుతుందని. అటువంటి వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి ఏ విధంగా టెన్షన్ పడుతుంటారండి? అంటే మమ్మల్ని అంటే ఆర్గ్యుమెంట్ అయినప్పటి నుంచి వస్తూనే ఉంటారు, వాళ్ళ బంధువులు పంపిస్తారు. ఇంకోటి ఏం చేస్తారంటే ఎస్పెషల్లీ ఈ వీళ్ళు ఉన్నారే జోసి చెప్తారే, వాళ్ళ దగ్గరికి పోయి వస్తుంటారు. వాళ్ళ ఏ వారం ఆర్గ్యుమెంట్ చేపియాల, ఏ పేరుతో ఉండే లాయర్ని మేము పెట్టుకోవాలా, ఇట్లంతా చేస్తుంటారు. అంటే ఫ్యాక్షన్స్లో కూడా చేస్తుంటారు. మాకేమవుతుంది సార్, మీతో పాటు ఇంకొక లాయర్ పలానా పేరుండే లాయర్ ఉంటాడు అంటేనే మాకు అర్థమవుతుంటుంది, ఇతను జ్యోతిష్యం దగ్గరికి పోయి ఇచ్చినాడు అని. అట్లా జరుగుతుంటుంది. అంటే ఆ జడ్జిమెంట్ ముందు రోజు వచ్చి మీకు ఏమైనా అడుగుతారా వాళ్ళు? నా వరకు అయితే నేను మెంటల్గా ప్రిపేర్ చేస్తాను.
మనం కేసు ప్రజెంట్ చేసినాము, మీ వర్షన్ ప్రజెంట్ చేసినాము, ఇటువంటి సాక్ష్యం నమ్మొచ్చా కోర్టు? నమ్మాలంటే ఏం స్టెప్స్ తీసుకోవాలా? చనిపోయిన ఆయన చనిపోయినాడు, ఇన్నోసెంట్కి శిక్ష పడితే ఎట్లా అని మేము పాయింట్అవుట్ చేస్తాము, చెప్తాము. తర్వాత మీ అదృష్టము, కానీ మీరు కేసు కదా, రెండింటికి ప్రిపేర్ అయ్యి ఉండాలా, శిక్షలకు దానికి అని నేనైతే చెప్తా ఉంటా, మెంటల్గా కన్విన్స్ చేస్తా. కన్విన్స్ తర్వాత లేకపోతే చెప్పకపోతే ఏమవుతుందంటే శిక్ష పడితే ఆహాకారాలు చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ, పేరెంట్స్ వాళ్ళందరూ, వైఫ్స్, చిల్డ్రన్ అందరూ వస్తారు, ఇబ్బంది అవుతూ ఉంటుంది. కాబట్టి నేనైతే ఈ క్రిమినల్ కేసు నా దృష్టిలో 70% అక్విట్ అవుతుందన్నా కూడా నేను చెప్తాను, ప్రిపేర్ కావాలి మనం, అట్లా చెప్తా ఉంటాను. సార్ కొన్ని కేసుల్లో కన్వెన్షన్ వస్తుంది అనుకున్న వాళ్ళు మీ ఆర్గ్యుమెంట్ ద్వారా అవును అక్విట్ అయిపోయినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ మీ దగ్గర వచ్చి ఏ విధంగా వస్తూ ఉంటారు. ఒక్కోసారి గార్లాండ్ తీసుకొస్తారు, ఒక్కోసారి డ్రెస్సులు తీసుకొస్తారు, వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం కోర్టులోనే మీకు కాళ్ళు మొక్కుతారు, విపరీతమైన బిహేవియర్ చేస్తారు, లేకపోతే పైకి ఎత్తుకుంటారు. మామూలే. ఫ్యాక్షనిస్టుల దగ్గర పనిచేస్తున్న వాళ్ళు ఫ్యాక్షనిస్టులు బాగా ఆర్థికంగా వాళ్ళు లేనిపోని కోరికలు కోరుకుంటూ ఇబ్బంది పడతారనేది వాస్తవం. మామూలే. అదేమంటే నాకు ఒక ఇన్సిడెంట్, ఒక ఫ్యాక్షన్ లీడర్ని జీప్లో పోతాను విలేజ్లో. సో ముద్దాయి భార్య జీప్ నిలబెట్టేసి, అన్న నాకు 7వ నెంబర్ చెప్పులు తీసుకురండి. అట్లుంటాయి వాళ్ళ అవస్థలు, ఫ్యాక్షనిస్టుల అవస్థలు. చెప్తా ఉంటారు, వద్దు ఊరికైనా పోతుంది ఈ ఫ్యాక్షన్లకి అట్లా. ఇంకో కొన్ని సందర్భాల్లో వెనకలుండే ఫాలోయింగ్లో కొంతమంది, నాట్ ఆల్, ఇంకో 3 ఏళ్ళు మనకు ఖర్చులు పని జరుగుతుంది కదా, ఏం చూసాంలే అని ఎక్సెసివ్గా పోయి అటాక్ చేసి చంపినలు కూడా ఉన్నారు. మాకు వచ్చింది ఇది అవస్థ, వాడు చెప్తే అనుకోకుండా ఇట్లా చేసినాడని ఫ్యాక్షన్ లీడర్స్ బాధపడుతుంటారు. అంటే ఇప్పుడు ఫ్యాక్షన్ కర్నూలు, అనంతపూరు, చిత్తూరు ఫ్యాక్షన్ వాళ్ళు ఉన్నారు కదా, చాలామందికి ఇది అనుభవమే. ఇదే చెప్పుకోకుండా ఫాలోయింగ్ ఉంటారు, చెప్పుకోకుండా పోయి అటాక్ చేస్తారు, లేదా అటాక్ చేయమని చెప్తే ఎక్సెసివ్ చేసి చంపేస్తారు. ఏమంటే మాకు జరుగుతుంది 3 ఏళ్ళు ఖర్చులు జరుగుతుంది, అనంతపురం పోవచ్చు, ఏమిది మంచి హోటల్లో పోయి బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, ఇంకా అట్లా అదొకటి. ఖర్చులు ఎక్కువ ఉంటాయి కదండి. కోర్టుకు వచ్చే ఖర్చులు, వాయిదాలు, వాళ్ళతో పాటు వచ్చే ఫ్యాక్షనిస్టులతో పాటు వచ్చే ప్రొటెక్టర్స్ వాళ్ళకి ఎక్కువే ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి. తర్వాత ఫ్యాక్షనిస్ట్ భరించాల్సిందే, వాళ్ళు భరించుకోవాల్సిందే. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే పంచాయతీ ఫండ్స్ ఉంటాయి కదా, దానిపైన కన్నేస్తారు, అవి తీసుకుందాము, ఇవి లాక్కుందాము, అట్లుంటుంది వాళ్ళ ట్రెండ్. అంటే ఒక తప్పు కవర్ చేసుకుని ఇంకో తప్పు చేస్తుంది, ఇంకో తప్పు అట్లా. సార్ ఇప్పుడు మీరు చేసిన కేసుల్లో చప్పటాల వెంకటరమణాయుడు కేసు అవ్వచ్చు, లేదంటే చక్రపాణి రెడ్డి గారి కేసు అవ్వచ్చు, ఇవి కాకుండా ఇంకా మంచి కేసులు అంటే సూరి కేసు కాకుండా ఇంకేం వేరే ఉన్నాయి? చాలా వస్తూ ఉంటాయి. ఇప్పుడు పెద్ద కోకుట్లో మర్డర్ జరిగింది, పెద్ద కోకుట్లో అది ఫ్యాక్షన్ కాదు కానీ ఇన్ బిట్వీన్ రిలేటివ్స్, అది డిఫెండ్ చేశాం, అది అట్లా చాలా చేస్తూ ఉంటాం. ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ కేసులు అయితే దాని గురించి డిస్కస్ చేయడం అంత కోర్టులో ఉన్నప్పుడు మాట్లాడకూడదు, బాగుండదు. సార్ పరిటాల రవి గారు మీకు ఆల్రెడీ సీనియర్ దగ్గర పరిచయం కదా, మరి ఆయన కేసులు మీకు ఎందుకు ఇవ్వలేదు? అంటే ఆయన బిలాంగ్స్ టు తెలుగుదేశం పార్టీ కాబట్టి వాళ్ళతో ఉండే లాయర్స్ వాళ్ళకి అసోసియేట్గా ఉండేవాళ్ళు, డైలీ వాళ్ళతో ఇంటరాక్షన్ ఉండేవాళ్ళు, వాళ్ళని ప్రిఫర్ చేసుకున్నారు. సార్ పరిటాల రవి గారి హత్య గురించి మీకు ముందే తెలుసా, లేదా హత్య జరిగిన తర్వాత వాళ్ళు సరెండర్ అయిపోయిన వాళ్ళు మీకు తెలియదు? నాకేం తెలియదు. హత్య జరిగిన తర్వాత సరెండర్ అనే డిస్కషన్ అంటే హత్య జరిగినప్పుడు మీ ఊర్లోనే జరిగింది కాబట్టి మీకు నాకు ఊర్లో అంటే నేను వాళ్ళ అడ్వకేట్ ఉన్నాడు పరిటాల రవీంద్ర గారు, వాళ్ళ అడ్వకేట్ హర్షవర్ధన్ రెడ్డి. అప్పుడప్పుడే నేను మాట్లాడినాము, నేను ఇంటికి పోతున్నా హర్ష అని చెప్పిన, నేను పోతానన్నా అని ఆయన అన్నాడు. వస్తే ఇన్సిడెంట్ జరిగిందని తెలిసింది. అప్పుడు నాకు అంతకు మీరు అప్పుడు గెస్ట్ చేశారు ఎవరు చేస్తుండొచ్చు? లేదు, చేయలేదు, నిజంగా చేయలేదు. దాని తర్వాత మీకు వాళ్ళు ఏ విధంగా ఎవరి ద్వారా ఎప్పుడుచ్చారు? వీళ్ళు అక్యూజ్డ్ ఏమంటే వాళ్ళు ధర్మవరంలో ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయ్యారు, జూనియర్ అడ్వకేట్ని అప్రోచ్ అయితే ఆయన 2-3 పేర్లు సజెస్ట్ చేసినాడు. మిగతా పేర్లు సజెస్ట్ చేసిన పేర్లు
వాళ్ళు తెలుగుదేశంతో ఉండే అట్లా దాంతో నుంచి వాళ్ళు నా పేరు నన్ను చూస్ చేసుకున్నారు. నన్ను కూడా అంటే ఇద్దరు ముగ్గురితో ఎంక్వైరీ చేసి స్టాండ్ అవుతాడా లేకపోతే భయపడి ఇదవుతాడా అట్లా అట్లా ఎంక్వైరీ చేసుకొని నా దగ్గరికి వచ్చినారు. నా ఇప్పుడు వచ్చారండి వాళ్ళు ఎవరి ద్వారా వచ్చారు? ఫస్ట్ మీ దగ్గర వచ్చి ఈ కేసు గురించి ఎవరి ద్వారా అంటే అడ్వకేట్ పంపించినాడని లెటర్ తీసుకొని వచ్చినారు. ఎవరు ఫస్ట్ ఎవరు వచ్చారు? లెటర్ తీసుకొని వచ్చినారు. వాళ్ళ రిలేటివ్స్ వచ్చినారు, ముద్దాయిల రిలేటివ్స్ వచ్చినారు. రిలేటివ్స్ వస్తే నేను కూడా ఒక రోజు ఆలోచన చేసి మళ్ళీ సరెండర్ చేద్దాంలే అని చేసిన. అది కూడా జాన్ మనోహర్ అని ఒక ఆఫీసర్ ఉండేవాడు, సిఐ కావాలి అట్ దట్ టైం. జాన్ మనోహర్ ఆయన ఎస్ఐగా వచ్చినప్పటి నుంచి ఈ క్రిమినల్ కేసుల్లో కోర్టుకు వస్తూ ఉంటాడు కదా, అట్లా పరిచయం అయినా. అంటే నా పైన ఆయనకి ఐడియా ఉంది, ఆయన పైన కూడా నాకు మంచి బెస్ట్ ఆఫీసర్ జాన్ మనోహర్, బెస్ట్ ఆఫీసర్. జాన్ మనోహర్ గారికి ఫోన్ చేసి ఇట్లా ఉంది మనోహర్ గారు, ఇట్లా నువ్వు దీన్ని సీక్రెట్ మెయింటైన్ చేసి మీ ఆఫీసర్లతో మాట్లాడుకుంటే నేను ఐ విల్ ట్రై టు కోఆపరేట్ విత్ యూ. పెద్ద ఇష్యూ సాల్వ్ అవుతుంది కదా, అరెస్ట్ కాలేదని రాష్ట్రం అంతా డిస్కస్ చేస్తున్నారు కదా, ఆ ప్రాసెస్ అయిపోతుంది అని చెప్తే సార్ మీరు పెద్దవాళ్ళు ఎట్లా చెప్తే అట్లా నేను మా డిఎస్పీ గారితో మాట్లాడి మీకు మరీ మాట్లాడతాను అన్నాడు. సరే అన్నాడు. సరే వాళ్ళకి కమ్యూనికేట్ చేసిన ఇట్లా పోలీస్ ఆఫీసర్ అని వచ్చినారు, సరెండర్ చేసిన. అంటే మీరు మీ ఆఫీస్కి వచ్చారా డైరెక్ట్గా? ఇట్లా మా ఆఫీస్కి వచ్చినారు. ఎవరెవరు వచ్చారు? అందరు వచ్చినారు. వాళ్ళతో పాటు ఇంకా 10-15 మంది 3-4 వెహికల్స్లో వచ్చినారు. 10-15 మంది వచ్చినారు. వస్తేనే సిఐ ఆయన అంటే అందులో 15 మందిలో కూడా చంపలేదు కదండి. అంటే అప్పటికి ఎఫ్ఐఆర్ లేదు. వాళ్ళందరూ వచ్చినారు. వచ్చిన తర్వాత కొంతమందికి ఇన్వాల్వ్మెంట్ లేదు అని వాళ్ళు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసినారు, ఇంటరాగేట్ చేసినారు. అంటే మీరు హ్యాండ్ ఓవర్ చేసిన వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు? నేను హ్యాండ్ ఓవర్ చేసిన వాళ్ళలో సూరి లేడు, ముద్దుసీన్ అబ్స్కాండింగ్ ఉన్నాడు. మిగతా వాళ్ళందరినీ సరెండర్ చేసినాం. నారాయణ రెడ్డి, కొండారెడ్డి కూడా వచ్చినాడు. మళ్ళీ తర్వాత అరెస్ట్ చూపిస్తారు. అంటే వాళ్ళ ముందు మీకు ఎలా చేస్తాం ఎందుకు చేస్తాం అని చెప్పారా, లేదా పోలీసు కన్ఫ్యూషన్? అట్లా పోలీసులు హంటింగ్ మా మీద ఇన్వాల్వ్మెంట్ ఉందని వాళ్ళు అనుకుంటున్నారు. మేము పోలీసుల దగ్గరకు హాజరవుతాము. ఒకవేళ మా ఇన్వాల్వ్మెంట్ లేదంటే బయటకు పంపిస్తారు. ఇన్వాల్వ్మెంట్ ఉందంటే సరే చట్టం ప్రకారం జరుగుతుంది. అట్లా ఇదైంది. అంటే మీకు తర్వాత వాళ్ళు సరెండర్ అయిపోయిన తర్వాత మీరు ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసినప్పుడు బెయిల్ అంటే వాళ్ళు కన్ఫ్యూషన్ చేస్తుంటారు కదా, మొత్తం ఏ విధంగా చేస్తామని. ఏమవుతుందంటే నా దగ్గరికి వచ్చే వరకు కేసులో ముద్దాయిలుగా పోలీసులు మమ్మల్ని చేస్తున్నారు అంతవరకే. అప్పటికే ఇంటర్వ్యూ ఇచ్చినాడు ముద్దుసీన ఇట్లా ఆయన, అక్కడ వరకే జరిగింది. తర్వాత పోలీసులు తీసుకెళ్ళినారు, మరి ఇన్వెస్టిగేషను అది అట్లా జరిగింది. అంటే మీ దగ్గర వచ్చిన వాళ్ళు రోల్ ఏ విధంగా అప్లై చేశారండి వాళ్ళకి మర్డర్ కేసులో? యాక్చువల్ ట్రూలీ స్పీకింగ్ వాళ్ళు వస్తారు అనేటప్పటికి పోలీసులకి నేను కమ్యూనికేట్ చేసేది అంతా వితిన్ 24 అవర్స్లో అయిపోయింది. నేనైతే మీ ఇన్వాల్వ్మెంట్ ఏమి, మీరు అట్లా నేను అడగలేదు. కానీ కోర్టులో బెయిల్ కూడా రాలేదు కదండి. బెయిల్ ఇక్కడ రాలేదు కదా కోర్టులో. అంటే మామూలుగా అప్పుడు రెగ్యులర్ పోలీస్ దగ్గర ఉండేది. రెగ్యులర్ పోలీస్ దగ్గర 2 సార్లు బెయిల్ అప్లికేషన్ ఆర్గ్యూ చేసినప్పుడు జడ్జి నాట్ ఆల్, కొంతమందికి వదిలేయాలా, కొంతమందిని అంటే లీస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ని వదిలేయాలా అని అభిప్రాయంలో ఉండినాడు. సో సిబిఐకి ట్రాన్స్ఫర్ అయింది కేసు. సిబిఐకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కోర్టు కూడా లిటిల్ బిట్ సీరియస్ అయింది. వద్దులే ఎందుకు వచ్చింది అన్నట్లా ఇదైంది. దానివల్ల రాలేదు ఇక్కడ. ఓకే సార్, ఆ కేసు మొత్తం మీరు స్టడీ చేశారు ఫస్ట్ నుంచి కూడా అట్మాస్ఫియర్ చూస్తున్నారు. రవి గారు మర్డర్ అయిన తర్వాత చెప్పండి సూరి గారు చేయించారు అన్నది విషయం తర్వాత కాన్స్పిరసీ అంతా బయటకు వచ్చింది. అప్పటికైనా అది ఫుల్ స్టాప్ పడితే అది ఫ్యాక్షన్ అని మీరు భావించుకున్నారా? నేనైతే భావించుకోలేదు. ఇప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేసినా ఎవరు యాక్సెప్ట్ చేయకోకుండా రవీంద్ర గారు పాలిటీషియన్, ఆయనకు కూడా పార్టీ ఉంది, ఇంకొక బ్యాక్గ్రౌండ్ ఉంది. అట్లా ఇది ఎవరికి ఇట్లా ఎండ్ అయిపోతుందనే నేను అనుకోలేదు. అంటే అది కంటిన్యూ అవుతుందని మీరు ఇప్పుడు రవీంద్ర గారి విషయానికి వస్తే ఆయన ఫ్యాక్షనిస్ట్తో ఆయన ఎట్లా చేసినాడో అది డిఫరెంట్. బట్ పబ్లిక్ రవీంద్ర గారితోనే ఉన్నారు. పబ్లిక్ పరిటాల రవీంద్ర గారికే ఆయన వాళ్ళకి ఫ్యాన్.
అట్లున్నారు. ఈ లివ్ లైక్ ఏ హీరో పరిటాల రవీంద్ర. పబ్లిక్తో ఎప్పుడు ఆయనకి ఇది లేదు. సో దానివల్ల ఏమైందంటే ఈజ్ ఎ మ్యాన్ విత్ పీపుల్. యా, అట్లా వచ్చింది. వీళ్ళు ఉన్నారే, వీళ్ళంతా మిగతా వాళ్ళంతా ఉన్నారే, వాళ్ళు అగెనిస్ట్ పీపుల్ అయిపోయినారు. అది యాక్చువల్గా దట్ ఈస్ ది సిచ్యుయేషన్, దట్ వాజ్ ది సిచ్యుయేషన్ అట్ దట్ టైం. అంటే వీళ్ళు ఎగ్నిస్ట్ టు పబ్లిక్ ఎందుకు అవ్వాల్సి వచ్చిందండి? సూరి ఏంటంటే ఇప్పుడు సూరి ఉన్నాడు, సూరి కంటే ముందు చెన్నారెడ్డి వాళ్ళ పిల్లలు. పబ్లిక్లో ఏమొచ్చిందంటే నొటోరియస్ క్రిమినల్స్, యాంటీ ఉమెన్, యాంటీ పబ్లిక్, యాంటీ డిప్రెస్డ్ క్లాసెస్ అనే బ్రాండ్ వేసుకొని పబ్లిక్ లైఫ్లోకి వచ్చినారు వాళ్ళు. ఈయన అట్లా కాదు, ఈయన ఫార్ ఉమెన్, ఫార్ పీపుల్, ఫార్ పూర్, అట్లా ఈయన ప్రొజెక్ట్ అయినాడు. సో ఆ నేపథ్యంలోనే వాళ్ళకి మైనస్ అయింది అది. కానీ సూరి ఒక ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా చెప్తున్నారు, మా తమ్ముడిని మా కుటుంబ సభ్యుల్ని టీవీ బాంబుతో పేల్చడం, ఆ పగ నుండి నేను తర్వాత కార్ బాంబు పెట్టాను, అవును, కొన్ని కుటుంబాలు మా కుటుంబాలంతా జీవితాంతం నష్టం అయిపోయి దానికే నేను రవిని చంపాల్సి వచ్చిందని చెప్తున్నారు. అది వాస్తవం అంట? అది జగమెరిగిన సత్యం. అది అందరికీ తెలుసు దాని గురించి. అట్లా అంటే ఒక 2 కుటుంబాలు రాజకీయ ఔన్నత్యం కోసం ఆ జిల్లాలో, ఆ ఏరియాలో ఫైట్ చేసుకున్నారు. ఆ ఫైటింగ్లోనే లాసెస్, అటువైపు లాసెస్, ఇటువైపు లాసెస్, అట్లా జరిగింది. కానీ 2 కుటుంబాల మధ్యన వర్గపోరులో అమాయకులు చాలా బలైపోయారు కదండి అందులో. ఇది న్యాచురలే. మా లీడర్ కరెక్టు, ఆయన కోసం మేము ఏమైనా చేస్తాము, మేము చనిపోతే మా భార్య, మా పిల్లలు, మా సంసారాలు, మా ఆస్తులు వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు అనే కాన్ఫిడెన్స్, బ్లైండ్ కాన్ఫిడెన్స్ కావచ్చు, ఫాల్స్ హోప్ కావచ్చు, అట్లా ఉండే వాళ్ళంతా బలైపోయినారు. అటువైపు బలైనారు, ఇటువైపు బలైనారు. కానీ ఈ కేసులో మీరు మొట్టమొదటిసారి సూరి ఎప్పుడు మీతో మాట్లాడారండి? నాతో సూరి సరెండర్ అయిపోయిన తర్వాత, అంటే అప్పుడు జైల్లో ఉన్నారు కదా? జైల్లో ఉన్నాడు. అప్పుడు అన్న ఒకసారి హైదరాబాద్ వస్తే నేను కలుస్తాను అన్న మిమ్మల్ని, జైలుకి వస్తే ఇంటర్వ్యూ తీసుకోండి అని అన్నాడు. అప్పుడే ఫస్ట్ టైం నేను అతను చూసినది. అంతకుముందు నాకు ఇది లేదు, చూడలేదు. కానీ మధ్యలో ఎప్పుడైనా ఫోన్ చేసి విసిగించడం చేసేవారా? కేసు జరిగేటప్పుడు చేసి చెప్పేవాడు. అతని ట్రెండ్ ఏమంటే, అతని నేచర్ ఏమంటే, మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కోర్టులో వర్క్ చేసి వస్తాము, టైర్డ్ అయిపోయి ఉంటాము, ఆఫీస్ చూసుకుంటాము. 10 నుంచి తెల్లవారుజామున 5 వరకు ఫోన్లు చేసేవాడు నాకు. అదన్నా, ఇదన్నా, అట్లన్నా, ఇట్లన్నా అని. ఒకసారి మా ఇంట్లో వాళ్ళు విసుక్కున్నారు, మా ఆయన పడుకోద్దా, నీకు ఇది చేస్తాడా, ఇది బాగలేదు నీ పద్ధతి అని విసుక్కున్నారు. అక్క సారీ అక్క అని. కానీ అంత టైం మాట్లాడిన ఫోన్ అతను జైల్లో ఉంటారు కదా, ఫోన్ దొరుకుతుంది? అది వెరీ ఫ్రీక్వెంట్, ఓపెన్ సీక్రెట్. ఆ క్రిమినల్ అయినా జైల్లో ఫోన్ మినిమం మెయింటెనెన్స్. ఒక్కో సందర్భాల్లో ఎట్లా వస్తుందంటే నాకు తెలిసి, మళ్ళీ జైలు సూపరింటెండెంట్ ఒకసారి మాట్లాడినా, గొడవైంది సూర్యకిను జైలు సూపరింటెండెంట్కి గొడవైంది. ఎక్కడ బుక్కరాయ సముద్రం? అవును, గొడవైంది. అప్పుడు నేను ఇంటర్ఫీర్ అయ్యి ఐ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ హెల్ప్ టు జైలు సూపరింటెండెంట్. ఏమైందంటే మామూలు పోలీసులు వాళ్ళ డిపార్ట్మెంటల్ హెడ్స్ ఫోన్ ఇస్తారు. ఫోన్ అంటే ఇస్తారంటే వాళ్ళు ఏమి ఇవ్వరు, ఫోన్ తెచ్చుకునే అట్లా పరిస్థితి క్రియేట్ అవుతుంది. తెచ్చుకొని పెట్టుకుంటాడు, వాళ్ళ ఫోన్లన్నీ ట్యాప్ చేస్తాను పోలీసులు. మాకు తెలుస్తూ ఉంటుంది, ఓహో ఫోన్ ట్యాప్ అవుతుంది అని. అట్లా ఆ జైలు సూపరింటెండెంట్ పాపం ఆ కేసులో చాలాసార్లు ట్రై చేశాడు ప్రివెంట్ చేయాలని. వినలేదు సూరి, వినలేదు. పెట్టుకుంటాను, నువ్వేం చేసుకుంటావో చేసుకో, అట్లా ఇట్లా అని అన్నాడు. సూరి తనకు నమ్మిన వ్యక్తులతో లేదా తనకు దగ్గర తీసుకున్న వ్యక్తుల్ని వాళ్ళతో కూడా క్రైమ్ చేయించాలని ట్రై చేసేవాడు. అటువంటి అనుభవం మీకు ఎదురైందండి? నాకైతే నేను ట్రూలీ స్పీకింగ్, నేను కేస్ వరకే ఐ రిస్ట్రిక్టెడ్ మై సెల్ఫ్ ఓన్లీ టు కేస్. ఆయన ఏదైనా చెప్పేకొచ్చినా, ఏదైనా కమ్యూనికేట్ చేయమని వచ్చినా, విత్ స్మైల్ ఐ యూస్ టు రిఫ్యూజ్. కానీ చివరి దశ వచ్చేసరికి మధ్యలో చెరువు సూర్య కేసుని ఆదిశేషారెడ్డికి ఎందుకు దాన్ని పక్కతో పట్టించారు, పక్కన పెట్టారంటే వాడు పెద్ద న్యూసెస్ ఫెలో సూర్య. నైట్ అంతా ఫోన్లు చేసి మాట్లాడతారు. ఒకసారి ఏం చేసినంటే, ఇప్పుడు అంతా అయిపోయింది కాబట్టి చెప్తున్నా, మీ జూనియర్ హైదరాబాద్కి పోయి రెడీ చేయన్నా అన్నాడు. మేము ఫోన్ చేసి 12 అప్పుడు నైట్ రా, ఏదో పని ఉందంటే పోయాను. మరి బయలుదేరే మూమెంట్లో అన్న ఒక వ్యక్తి రివాల్వర్ ఇస్తాడు, రమేష్ని తీసుకురామని అన్నాడు. అప్పటి నుంచి డిసైడ్ చేసుకున్నా, ఇతన్ని కంట్రోల్ చేయాలా, అయితే పోతే పోతుంది అని చెప్పి. నేను చేయడు రమేష్ అట్లా, నేను దొరికితే నీతో పాటు నేను ముద్దాయిగా జాయిన్ అవుతాను, నేను చేయను అట్లా చెప్పేసిన. చాలా ఇన్సిస్ట్ చేసినాడు సూరి. క్వశ్చనే లేదు, ఏమైతే అయింది. దాంతో మీరు కేసుని పక్కన పెట్టారు? ఓకే అని చెప్పిన.
తర్వాత వేరే అడ్వకేట్ల ద్వారా పోయినారు, చేసుకున్నాడు. సూరి హత్య తర్వాత అది జరుగుతుంది అంటే రవి చేతిలో చనిపోతారు, రవి వర్గీయుల చేతులు చనిపోవాల్సిన సూరి అతను నమ్మిన అనుచోడు చేతులు చనిపోతారని ఊహించారు మీరు? ఊహించలేదు కానీ బట్ రిస్క్ పెట్టుకున్నాడు అనుకున్నా. అప్పటికే రిస్క్ పెట్టు. ఆ మధు అనే అతను, మధుసూదన్ రెడ్డి అతను, ఆ పిల్లోడు ఉన్నాడే భానుకిరణ్ నా దగ్గరికి ఎక్కువ వచ్చేవాళ్ళు. చాలాసార్లు విశాఖపట్నం పోయినాం, హైదరాబాద్లో కలిసినారు. హైదరాబాద్కి పోయినప్పుడంతా వాళ్ళు నన్ను వచ్చి కలిసి మాట్లాడిపోయినారు. బట్ ఒక సందర్భంలో మధు చాలా ఫీల్ అయినాడు. నన్ను కాలు మొక్కుతానన్నా, నువ్వే తండ్రి అన్న, నాకు నన్ను పోలీసులకు పట్టియద్దని చెప్పిన అన్నకి. అంటే సూరి బదును పట్టించాలని ప్లాన్ చేశారా? ఎందుకంటే ఆయన అనుచరుడే కదా. అతను అట్లే ఉంటాడు. క్రిమినల్ సూరిని తక్కువ అంచనా వేసుకునేట్లేదు. ఈజ్ అవుట్ అండ్ అవుట్ ఇదే, అవుట్ అండ్ అవుట్ బ్యాక్గ్రౌండ్ అదే అంతా ఉంటున్నాడు. నాకు నేను మధు నేనేం చేయలేనురా నీకు, అది ఇబ్బంది అవుతుంది అట్లా అన్నా కూడా నీ కాలు ముక్తానన్నా, నీ కొడుకు అనుకున్నా అన్నకు చెప్పన్నా నువ్వు అని. మళ్ళీ నేనే చెప్పిన, సూరి వాంతే ఏం నువ్వు అంతా వాడేవాడు, వదిలేసేవాడిని అట్లా ఎట్లా అంటే, సరేపా నువ్వు చెప్తున్నావు అని అట్లా అట్లా అన్నమాట. సరే మధు చంపకుండా మరి భానుతో అక్కడి నుంచి కేసు హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయినప్పటి నుంచి నాకు సూరికి టచ్ లేదు, కాంటాక్ట్ లేదు. తర్వాత ఎన్నో ఏమేమో చేసినారు అది ఇది అని చెప్పుకుంటున్నారు కదా బయట. ఆ నేపథ్యంలో ఏం జరిగిందో నాకైతే తెలియదు. అది మీరైతే ఊహించలేదు రవి వర్గీయుల చేతిలో చనిపోవాల్సిన మధ్యలో చేర సూరి తన అనుచరుడి చేతుల్లోనే చనిపోతాడనే విషయం అట్లా అనుకోలేదు కానీ బట్ అనుచరుల పట్ల లాయల్టీ తక్కువైంది అని అనుకున్నాను. డెఫినెట్గా అనుకున్నాను. ఇప్పుడు ఏదో ఒక అసైన్మెంట్ ఇస్తాడు, అసైన్మెంట్ వాళ్ళు చేసి వచ్చిన తర్వాత ఓన్ చేసుకోడు, డిజోన్ చేస్తాడు, మళ్ళీ అతన్ని పట్టించాలా అట్లా 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 అని వాళ్ళు నాతో ఫీల్ అయినారు. చాలా ఇప్పటికైనా థ్రెట్ అనే విషయాన్ని మీరు రిస్క్ తీసుకుంటున్నాడు అనుకున్నా. అట్లా రిస్క్ తీసుకుంటున్నాడు అని నేను అనుకున్నాను. ఈ సర్వీస్లో మంచి కేసుని, అంటే ఈ కేసులో నేను గెలుస్తాను అనుకుని తీసుకున్న కేసు ఓడిపోయి కేసే ఉందా, ఇది కేసు ఓడిపోతాను అనుకుని తీసుకున్న కేసులో గెలిచిన కేసు? కామన్. మా యాంటిసిపేషన్లో, మా ఎక్స్పెక్టేషన్లో, మా అప్రిషియేషన్ ఆఫ్ థింగ్స్లో ఈ కేసు బయటపడతాడు అనుకున్నాను. కానీ కోర్టు ఇంకొక యాంగిల్లో పోయి కన్విక్షన్ సిచ్యుయేషన్స్ ఉన్నాయి. ఎట్లుంటుందంటే కోర్టు దృష్టిలో ఫలానా అక్యూజ్డ్, వీడు యాంటీ సోషల్ ఎలిమెంట్, ఇట్లా చేస్తూనే ఉంటాడు, ఏదో ఒక దగ్గర క్రైమ్ చేస్తాడు, చేస్తూ ఈ సొసైటీకి నాట్ యూజ్ఫుల్ ఈ అక్యూజ్డ్ అనుకున్నప్పుడు ఎవిడెన్స్ ఏది లేకున్నా, ఏ సాక్షి చెప్పుకోకుండా ఓన్లీ పోలీస్ ఆఫీసర్ ఛార్జ్ షీట్ ఎవిడెన్స్ పైనే కన్విక్షన్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కన్విక్షన్ ఇచ్చిన సందర్భం దాన్ని ఏమంటారంటే మోరల్ కన్విక్షన్ అంటారు. మోరల్ కన్విక్షన్, జడ్జి ఒపీనియన్, జడ్జి ఈజ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్, ఈజ్ ఆల్సో వాచింగ్ ది డెవలప్మెంట్స్ ఇన్ ది సొసైటీ. దిస్ ఫెలో ఈజ్ ఎ నోటోరియస్ ఫెలో. ఎవిడెన్స్కి, చట్టానికి, సాక్ష్యానికి దొరకడు. పోలీస్ ఆఫీసర్స్ ఎవిడెన్స్ ఒక్కటే ఉంది అన్నప్పుడు ఐ బిలీవ్ ఇట్ అని శిక్షలు చెప్పినట్టు కూడా ఉన్నాయి. ఆ టైప్ కేసు ఒకటి చెప్పండి. అంటే లాంగ్ బ్యాక్ ఇక్కడ ఆయన మళ్ళీ మర్డర్ అయిపోయినాడు, ఒక ముద్దాయి ఉండేవాడు. అతను నోటోరియస్, అంటే పెడెస్ట్రియన్స్ టౌన్లో ఎక్కడైనా పోయే వాళ్ళని గ్రాప్ చేయడము, వాళ్ళ చేతిలో ఏదంటే అది లాక్కోవడము, ప్లస్ ఎక్కడెక్కడే మర్డర్లు చేయడము, అట్లా ఒక కేసులో కన్విక్షన్ ఇచ్చినారు. మోరల్ కన్విక్షన్ అన్నారు. మోరల్ కన్విక్షన్ అని జడ్జి గారు సాక్ష్యం లేకపోయినా కూడా శిక్ష చెప్పినాడు, లైఫ్ చెప్పినాడు, లైఫ్ చేసి వచ్చినాడు అతను. అట్లాంటి ఉన్నాయి. అదేవిధంగా కన్విక్షన్ పడుతుందని కేసు అక్విట్ అయిపోయిన కేసులు కూడా ఉన్నట్టు. కన్విక్షన్ అంటే మేము మామూలుగా మాకు ఐడియా ఉంటుంది కన్విక్షన్ అని. ఈ లైన్లో పోతే జడ్జి గారు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వచ్చు, అంటే సంశయాత్మకమైన నిర్ణయం అని అంటారు కదా, బెనిఫిట్ ఆఫ్ డౌట్. అట్లా ఎక్స్పెక్ట్ చేసిన కేసుల్లో బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వకోకుండా జడ్జి ఒపీనియన్లో ఓవరాల్గా ఇదైంది అంటే అక్విట్ చేసినవి ఉన్నాయి, కన్విక్షన్లు ఇచ్చినవి కూడా ఉన్నాయి. మరి ఇన్ని ఫ్యాక్షన్ కేసులు చేస్తున్న ఆదిశేషారెడ్డి గారికి చెప్పండి, ఎప్పుడైనా బెదిరింపులు అటువంటి వచ్చాయా? బెదిరింపులు జనరల్గా ఏమంటే బెదిరింపుల విషయం చెప్తాను నేను. కొంతమంది లాయర్లు మర్డర్ అయిపోయినారు, ఈ జిల్లాలో కూడా మర్డర్ అయినారు. మనం ఎప్పుడైతే లీగల్ ప్రొఫెషన్ దాటి ముందుకు పోయి అక్యూజ్డ్కి హెల్ప్ చేయడం జరిగితే ఆటోమేటిక్గా అక్యూజ్డే మాకేం ఆదిశేషారెడ్డి ఉన్నంతకాలం మాకేం కాదని చెప్తారు.
సో దాంతో నుంచి అవతల వాళ్ళు ఏమనుకుంటారంటే వాడికైతేనే వీళ్ళకి కుదురుతుంది అనుకుంటారు. అట్లా సందర్భంలో లాయర్స్ కూడా బలిదానం అయిపోయిన వాళ్ళు ఉన్నారు. లీగల్ ప్రొఫెషన్ బౌండ్స్లో ఉంటే అవతల అతను కూడా మనల్ని రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు ఆయన డ్యూటీ ఆయన చేసిన వాళ్ళు అనుకున్నప్పుడు ఏం ప్రమాదం ఉండదు. ఏం ప్రమాదం ఉండదు. ఎప్పుడైతే బియాండ్ ది బౌండ్స్ పోయి చెప్పడము, అట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్పడము, వాళ్ళని అప్రోచ్ కాండి, వాళ్ళైతే మీకు హెల్ప్ చేస్తారు, పలానా జిల్లాలో పలానా ఏరియాలో హైర్డ్ అసెస్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర పోతే మీకు న్యాయం జరుగుతుంది, ఇట్లాంటివన్నీ చెప్తే మాత్రం డెఫినెట్గా బలి కావాల్సి వస్తుంది. సార్ కొంతమంది అడ్వకేట్స్ మీరు అన్నట్లుగా ప్రొఫెషనల్ కాకుండా కొంతమంది ఉన్నారు. ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అవును అవును. ఈ ట్రస్ట్ దాటి కొంతమంది ఆ లైన్ దాటుతుంటారండి. అటువంటి దాటిన వాళ్ళకి మీరేం చెప్తుంటారు? నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు జ్యుడిషియరీకి లాయర్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ జడ్జి పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ప్రమాదం ఎక్కడుందంటే అక్కడే ఉంది. ఈ న్యాయ వ్యవస్థని అత్యంత ప్రమాదానికి గురి చేసే వాళ్ళలో నెంబర్ 1 లాయర్స్, నెంబర్ 2 జడ్జెస్ అంటే ఈరోజు ఏం చెప్తున్నామంటే నా ఒపీనియన్ ఏమంటే దశాబ్దాలు కేసులు పెండింగ్ ఉన్నాయి. ఈరోజు ఆ సాధారణమైన క్లయింట్కి కోర్టుకు పోతే న్యాయం జరగదు అనే అభిప్రాయం. నా డ్రీమ్ ఏమంటే ఎప్పుడో ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ ఇంకోరో సుప్రీంకోర్టుకు ఒక 300 మంది జడ్జెస్ని అపాయింట్ చేస్తే సమస్య తీరిపోతుంది. మిగతా దేశాల్లో 1 ఇయర్లోనో 6 మంత్స్లోనో 8 మంత్స్లోనో ఎటువంటి కేసు అయినా రిజాల్వ్ అయిపోయినట్టున్నాయి. సో ఈ చట్టపరంగా విత్ ఇన్ ది లిమిట్స్ ఆఫ్ ది లానే చేయొచ్చు, అట్లాంటివి చేయొచ్చు. కాకపోతే ఏమంటే ఆ గవర్నమెంట్ ఒక యాంగిల్లో జ్యుడిషియరీని ఇగ్నోర్ చేస్తుంది. లాస్ట్ టైం చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు వెప్ట్ పబ్లిక్లీ అని అన్నారు కదా. ఆయన ఏమంటే బహుశా విత్ బర్నింగ్ హార్ట్ మస్ట్ బి వెప్ట్. ఇది పరిస్థితేనా అని. న్యాయం అంటున్నాము, న్యాయానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలా అంటున్నాము, బట్ జడ్జెస్సే లేరు. ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఇక్కడ కూడా అంతే జడ్జెస్ లేరు, ఖాళీ. ఎక్కడ జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది? ఒక 1 ఇయర్ ఇంట్రెస్ట్గా జేబులో పాకెట్లో డబ్బులు పెట్టుకొని వాయిదాకు వస్తాడు. 1 ఇయర్ తర్వాత ఇంకా డబ్బులు డిమినిష్ అయిపోయే పరిస్థితుల్లో హ్యాండ్ లోన్స్ అవి ఇవి తీసుకొని వస్తాడు క్లయింట్. తర్వాత ఏమైతే అయిందిలే, మాకు వద్దులే, చూద్దాం, ఏమైనా మీరే చేసుకోండి సార్ అని చెప్తాడు. అట్లుంది పరిస్థితి. అంటే మీరు చెప్తున్న అది మ్యాన్ పవర్ తక్కువ ఉండడం వల్ల జరుగుతుందని మీరు అంటున్నారు. మ్యాన్ పవర్ తక్కువ ఉంది. ఇంకోటి ఏమంటే ప్రొఫెషన్లో జడ్జెస్లో కానీ లాయర్స్లో కానీ మోరల్ వాల్యూస్ ఘోరంగా పడిపోయాయి. ఇప్పుడు వస్తూ ఉండే రీసెంట్గా అపాయింట్మెంట్ అనే వాళ్ళల్లో జ్యుడిషియల్ ఆఫీసర్స్ అయిన వాళ్ళు నో డౌట్ దే ఆర్ ఇంటెలిజెంట్, బట్ నాట్ వెల్ ఎక్విప్డ్ విత్ ది లీగల్ సబ్జెక్ట్ పైన వెల్ ఎక్విప్డ్ నాలెడ్జ్ లేదు. మామూలుగా ఏం చేస్తారంటే ఒక సెంటర్కి వస్తే ఒక 3-4 సీనియర్ అడ్వకేట్స్ ఉంటారు. వాళ్ళు రెండు బాధ్యతలతో ఈ ఆఫీసర్ మనకి వింటాదో వినదో, ఆర్డర్ ఇస్తుంది వేస్తాడో వేయడో, బట్ లీగల్ సబ్జెక్ట్ చెప్దాం, ఎంత అబ్జర్వ్ చేసుకుంటే అబ్జర్వ్ చేసుకొని రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి చెప్పే లాయర్స్ కూడా ఉన్నారు. జస్ట్ ఇట్స్ ఆఫ్ ది రికార్డ్, ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ టు ది జ్యుడిషియల్ ఆఫీసర్ అట్లా చెప్పే వాళ్ళు ఉన్నారు. నేను గమనించింది ఏమంటే ఇప్పుడు రీసెంట్గా రిక్రూట్ అయిన వాళ్ళల్లో ష్రూడ్, చాలా తెలివిగా ఉండేవాళ్ళు వచ్చినారు, కొంత బేసిక్స్ కూడా లేకుండా ఉండేవాళ్ళు వచ్చినారు. అది ఏమైంది, ఒక సెంటర్ చేస్తే, ఒక స్టేషన్లో వర్క్ చేస్తే రొటీన్గా అర్థమైపోతుంది జ్యుడిషియల్ ఆఫీసర్కి ఏమి ఎట్లా అనేది, అది అర్థమవుతుంది. కాకపోతే ఏమంటే లీగల్ ప్రొఫెషన్లో ఈరోజు ఎక్స్పర్టైజ్ తక్కువైపోయింది. పిల్లలు ఏదైతే నేర్చుకోవాలో అది లేదు. ఇంకొకటి ఏమంటే ఈ లీగల్ ప్రొఫెషన్లో ఇంతకుముందు రెఫర్ చేసినాం కదా, ఎవరైతే చెప్పులు బాగా కుడతారో, ఎవరైతే మహాత్మా గాంధీ సైడ్ అట్లా సాధ్యం. కానీ కోట్లకు పడగలెత్తల్లా ఓవర్ నైట్ చాలా అది కుదరదు. మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, 125 కోట్ల మంది దేశ జనాభాలో 1 కోటి మంది రిచ్ ఉండొచ్చు, మిగతా వాళ్ళంతా వెరీ రిచ్ ఇన్ ది యాంగిల్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్. వాళ్ళలో మనం ఒకరు. అంతేగాని ఓవర్ నైట్ డబ్బులు సంపాదించాలా, 10 కార్లు 2 బంగ్లా అట్లా ఈ ప్రొఫెషన్కి అది సూటబుల్ కాదు.
సోషల్ ఓరియంటేషను, రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సొసైటీ లాయర్కి అవసరం. అది లేకపోతే మాత్రం చాలా కష్టమైపోతుంది. అదే మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, అడ్వకేట్లు కూడా మర్డర్లు అయినారు. అది ఇదే రిచ్. సార్ మీరు క్రిమినల్ కేసు కాకుండా సివిల్ కేసులు కూడా కొన్ని చేసినట్లున్నారు. అవును, చేశాను. వాటి గురించి కొంచెం బ్రీఫ్గా. సివిల్ కేసెస్లో ఏమంటే 2 యాంగిల్స్ ఉన్నాయి. మనం సక్సెస్ అవుతాము, పాయింట్ ఆఫ్లో చెప్పడం, కోర్టుని ప్రెజరైజ్ చేయడం, చేయండి మా కేసు చేయండి అని చెప్పడం, అదొక యాంగిల్. ఒక్కోసారి లాయర్స్ ఏం చేస్తారంటే బ్యాడ్ కేసు కూడా చేయాల్సి వస్తుంది. బ్యాడ్ కేసు చేసేటప్పుడు యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ది ప్రొఫెషనల్ డ్యూటీ వీలైనంత వరకు వాయిదాలు తీసుకోవడము, లేదంటే మరి ఆ శాసనం పిలిపించాలి, ఈ శాసనం పెట్టడం. అంటే కావాలని ఆ ఇష్యూని ప్రొలాంగ్ చేయడానికి తరతరాలుగా మారుస్తుంటారు అనేది కూడా. అది నిజమే. అది తాత పెట్టిన కేసు మనవడు వచ్చే వరకు నడుస్తుంది. ఇప్పుడు లేదులేండి, ఇప్పుడు అట్లా పరిస్థితి లేదు. ఇప్పుడు మనమడి కేసు మనమడితే తాత లేదు. మెయిన్ ఏమంటే ఈరోజు సొసైటీ ఆర్డర్లో ల్యాండ్ లార్డ్స్ ఉండేవాళ్ళు. ల్యాండ్ లార్డ్స్కి వెనకగా సపోర్టర్సు, వర్కర్సు, ఫార్మ్ సర్వెంట్సు, ప్లస్ వాళ్ళని డిపెండ్ అయ్యే ఫ్యామిలీస్ ఉండేటివి. 300 ఎకరాలు ల్యాండ్ లార్డ్కి కనీసం 10-15 ఫ్యామిలీస్ ఉండేటివి. దట్ వాజ్ ది హిస్టరీ ప్రయర్ టు 1970. తర్వాత ఏమైందంటే ల్యాండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్లో స్ట్రెంత్ పెరగడం, డివైడ్ అయిపోవడం, అది జరిగింది. సో ఇప్పుడు ల్యాండ్ లార్డ్స్ లేరు, మనీ లార్డ్స్ వచ్చినారు. ఇప్పుడు మనీ లార్డ్సే నా ఒపీనియన్లో కొంతవరకు పార్లమెంట్ని, అసెంబ్లీని కంట్రోల్ చేసే వరకు పోయినారు. కంపెనీ పేరు పెట్టుకోవచ్చు, ఇంకోటి పెట్టుకోవచ్చు, బట్ ఒక వాళ్ళ వాయిస్ చట్టసభల్లో ఫోర్స్ అవుతుంది, కానీ కామన్ మ్యాన్ వాయిస్ ఫోర్స్ కావడం లేదు. కామన్ మ్యాన్ గ్రీవెన్స్, కామన్ మ్యాన్ పాయింట్, వాళ్ళ దృక్పథం చట్టసభలో రావడం లేదు. దానికి ఏమంటే కారణం నాకు తెలిసి మనీ లార్డ్స్. ఇవి కామన్ మ్యాన్, హ్యూమన్ లార్డ్స్, వీళ్ళందరి వాయిస్కి అంత ఇంపార్టెన్స్ లేదు, వాళ్ళకే ఇంపార్టెన్స్ ఉంది. సివిల్ లిటిగేషన్ చాలా వరకు తగ్గిపోయింది. సివిల్ క్రిమినల్ కూడా తగ్గిపోయింది. సివిల్ లిటిగేషన్ ఎందుకు తగ్గిపోయింది అంటే ల్యాండ్స్ డివిజన్ అయిపోయినాయి, చిన్న కమతాలు అయిపోయినాయి. దానివల్ల సివిల్ డిస్ప్యూట్స్ అంత ఏం లేవు. క్రిమినల్ వరకు వస్తే ఏమైనానండి, మీరు టీవీ నుంచి వచ్చిన కల్చర్ కానివ్వండి, టీవీల నుంచి వచ్చిన కల్చర్ కానివ్వండి, లేకపోతే అదర్ దాన్ కల్చర్ కానివ్వండి, ఐక్యూ పెరిగింది. కామన్ మ్యాన్ ఐక్యూ పెరిగింది. కామన్ మ్యాన్ నేను ఏదైనా ఒక పని చెప్తే నాకంటే ముందుగా 3 స్టెప్పులు ఏం ఇంటెన్షన్తో ఈయన చెప్పినాడు, ఏమైనా ఉద్దేశం అని గెస్ చేసే కెపాసిటీ వచ్చింది. సో దానివల్ల ఏమైందంటే ఫైటర్స్, ఫ్యాక్షనిస్టులకు లేరు. గన్ తీసుకొని ఫాలో అయ్యి లారీ ఎక్కొచ్చి, జీప్ ఎక్కొచ్చి అటాక్ చేస్తాము అట్లా వాళ్ళు లేరు. ఒకవేళ కొన్ని బెల్ట్స్, కర్నూలు బెల్ట్ ఆ ఏరియాలో ఉన్నా కూడా వాళ్ళు కూడా ఎన్లైట్ అయినారు. ఇప్పుడు బహుశా ఇంకొక 5-10 సంవత్సరాల్లో నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఫ్యాక్షన్ రూపుమాపుతుంది. ఇప్పుడు మీరు మొత్తం సర్వీస్లో తీసుకుంటే చెప్పండి, చట్టంలో కొన్ని లొసుకులు, న్యాయంలో ఉన్న లొసుకులు తీసుకుని కొంతమంది క్రిమినల్స్ అవును రెచ్చిపోతుంటారు అన్న విషయం మీకు తెలుసు. అవునవును. అది ఎప్పుడు బ్రిటిష్ కాలం రాసిన చట్టాలను ఇంకా కొంత ఫాలో అవ్వడం అనేది ఉంది. ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు చెప్పండి, మనం ఇప్పుడు కొన్ని సెక్షన్లు మార్చే అవకాశం అని కనిపిస్తుందా, అవసరం ఉంది? అంటే నేనేం చెప్తున్నానంటే అది మీరు ఇండియన్ పీనల్ కోడ్ ఇంకా 1000 సంవత్సరాలకైనా రిలవెంట్, అది అప్లై అవుతుంది. సపోజ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఉంది. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో యాక్ట్ వన్ సైడెడ్ యాక్ట్. మేబీ లెజిస్లేచరు ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టుకొని ఎనాక్ట్మెంట్ చేసినట్టున్నాడు. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో మనం బయట వింటాం కదా, భార్యా విధేయుల సంఘం అని, భార్యా బాధితుల సంఘం అని ఇట్లన్నీ వింటుంటాం కదా. అది 497 అడుగుతున్నారు వాళ్ళు. అది ఏమంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో వైఫ్ చేసినా, హస్బెండ్ చేసినా, మేల్ చేసినా, ఫీమేల్ చేసినా అప్లై అయ్యేటట్లా చట్టాన్ని సవరించాల్సిన అవసరం చాలా ఉంది. అసలు అది కాకపోతే అది వన్ సైడెడ్ యాక్టే. మనం చూస్తున్నాం కదా ఎంతమంది భార్యల చేతిలో ఇబ్బందులు పడి, బాధలు పడి ఇదైపోయారు. వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన ఈ లెజిస్లేచర్ రెస్పాన్సిబిలిటీ. డివి యాక్ట్లో అవును, కానీ డివి యాక్ట్ లేటెస్ట్ యాక్ట్ అయినా కూడా విత్ ఇన్హెరెంట్ డిఫెక్ట్. అట్లే ఇప్పుడు ఎవిడెన్స్ యాక్ట్ ఉంది. రీసెంట్గా
సొసైటీ మారిన దాన్ని బట్టి ఎవిడెన్స్, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్తో ఎవిడెన్స్, కంప్యూటర్స్ ఎవిడెన్స్, దాని గురించి నెసరీ అమెండ్మెంట్స్ వచ్చినాయి. కాకపోతే ఎవిడెన్స్ యాక్ట్ అది ఇంకా 1000 సంవత్సరాలకైనా రిలవెంటే. ఇండియన్ పీనల్ కోడ్ అయినా రిలవెంటే, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అయినా రిలవెంటే. కొద్దిగా సమాజ గతులు మారే కొద్దీ దాంట్లో చిన్న చిన్న మార్పులు అవసరం. అదే అవుట్డేటెడ్ లా ఏం కాదు. ఇప్పుడు ఈ యాక్ట్స్, ప్రైమరీ యాక్ట్స్ ఉన్నాయి, పీనల్ కోడ్, భారత శిక్షా స్మృతి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇవన్నీ వెరీ రిలవెంట్. ఎక్కడ మార్పు చేయాలంటే టు ఫిట్ ఇన్ విత్ ఎలక్ట్రానిక్ సైన్స్, దాన్ని ఫిట్ ఇన్ చేయాలి. అంతేగాని అయితే వెరీ రిలవెంట్. అంటే మీరేమో ఇంకొక 1000 సంవత్సరాల వరకు ఐపీసీ చేంజ్ అవసరం మీరు అంటున్నారు. అవసరం. కానీ ఐపీసీలో కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, 447 కానీ 448 ట్రెస్ పాస్ కేసులు. అవును. ఆ ట్రెస్ పాస్ కేసుల్లో కొంచెం మార్పు తేవాల్సింది కొంతమంది న్యాయ నిపుణులు అంటారు, వాస్తవం అంటారు. అంటే పర్టికులర్గా 448. అవును, అటువంటివి మైనర్ అమెండ్మెంట్స్ కానీ మేజర్గా ఓవరాలింగ్ చేసి పీనల్ కోడ్ తీసేసి కొత్త చట్టం అట్లా అవసరం లేదు. అది కూడా ఇప్పుడు 447, 448 అని మీరు చెప్తున్నారు కదా, కాలగతుల్లో మెథడ్ ఆఫ్ యాక్టివిటీ కొద్దిగా మారిపోయింది కాబట్టి అట్లా అవసరం. చిన్న మైనర్ అమెండ్మెంట్స్ అవసరం. ఎందుకంటే ఆ కేసుల్లో 448 సివిల్ మ్యాటర్ అండ్ పోలీస్ యాక్సెప్ట్ చేయడం, కోర్టుకి వెళ్తే కోర్టు లేట్ అవుతుంది. ఈ క్లయింట్ విక్టిమ్ థర్డ్ పార్టీకి అప్రోచ్ అవడం అనేది జరుగుతుంది. అందులో మార్పు కావాలంటే కొంతమంది అడుగుతున్నారు. దట్ ఈస్ రైట్ డిమాండ్. ఐ అగ్రీ విత్ దమ్. రైట్ డిమాండ్. అయితే సార్ ఫైనల్గా చెప్పండి. ఆదిశేషారెడ్డి గారు రాయలసీమలు పుట్టి పెరిగి ఇక్కడ తమ సర్వీస్ చూశారు. చాలామంది కరడు కట్టిన ఫ్యాక్షనిస్ట్ని మీరు చూసుంటారు. వాళ్ళందరికీ ఎక్విటీ అవ్వడం, కన్వర్షన్ చేయడం. మీరు చెప్పినట్లుగా రాయలసీమలో ఫ్యాక్షన్ అనేది పూర్తిగా కనుమరుగు అవ్వడానికి మీరు ఇచ్చే అడ్వైజ్ ఒకటి. 2, కొత్తగా లాయర్ చేస్తున్న వాళ్ళు రావడానికి వచ్చిన వాళ్ళకి ఇచ్చే మెసేజ్ కానీ, లేదా ఆల్రెడీ మీ ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళు ఎలాంటి చేస్తే న్యాయ వ్యవస్థ మీద పబ్లిక్ ట్రస్ట్ పెరగడానికి, ట్రస్ట్ డెఫిసిట్ తగ్గకుండా ఉండడానికి మీరు ఇచ్చే మెసేజ్? అంటే ఇప్పుడు నేను ఈ మధ్యకాలంలో ఒక ఆర్గనైజేషన్ ఫ్రెండ్లీగా ఆయన వాళ్ళ అమ్మాయి వచ్చింది, గ్రాడ్యుయేట్, బీటెక్ గ్రాడ్యుయేట్ అమ్మాయి. నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఆమె సొసైటీలో ఇంత అవినీతి జరుగుతుంది, పాలిటీషియన్లు దోచుకుంటున్నారు, క్రైమ్ పెరిగిపోయింది అని అడిగింది. అంతకంటే ముందు ఒక జర్నలిస్ట్ వచ్చినాడు. వచ్చి ఆయన ఏమడిగినాడంటే, యూత్ అంతా లవ్ అని లవ్లో పోతున్నారు, పాలిటీషియన్స్ వాళ్ళంతా డబ్బులు ఇచ్చేసుకుంటున్నారు, ఎప్పుడు మారుతుంది ఈ సొసైటీ అని అడిగినాడు ఆయన. అవి 2 క్వశ్చన్లు నాకేమైతే ఏమనిపించిందంటే షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్. నేను ఎక్స్పెక్ట్ చేయలే, ఏదో పోయినా అట్లా అని అనుకున్నాను. నేను సడన్గా ఆన్సర్ చేయాల్సి వచ్చింది. నా ఒపీనియన్ ఏమంటే, కరప్ట్ సొసైటీ లేదా బాధ్యత లేకుండా లవ్ అనే తిరిగే యూత్ వీళ్ళందరికీ నేను ఇండివిజువల్గా చెప్పాలి. నా ఒపీనియన్ ఏమంటే, ఇద్దరే మార్చగలరు వాళ్ళని. ఒక్కరు అమ్మ మార్చగలదు, తల్లి పుట్టినప్పటి నుంచి పెంచే విధానంలో చెప్పించే దాంట్లో కరెక్ట్ పెంపకం తల్లి మార్చగలదు. తల్లి మాట డిక్టేట్ విత్ లవ్తో డిక్టేట్ చేసిన, హేటెడ్ యాంగర్తో డిక్టేట్ చేసిన అబ్బాయి ఇది కాగలరు. అట్లే ఎలిమెంటరీ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రూత్ గురించి, ఫెయిర్నెస్ గురించి ఎవరైతే ప్రమోట్ చేస్తారో పిల్లల్లో, అప్పుడే చేంజ్డ్ సొసైటీ వస్తుంది. కాకపోతే ఇంక వేరే వాళ్ళు నాకు తెలిసి మార్చే పరిస్థితులు లేవు. చట్టము తప్పు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తుంది, తప్పు చేయకుండా వాళ్ళకి ఇది అక్విట్ చేస్తుంది. అంటే మీరు అన్నట్లుగా ఇప్పుడు తల్లి లేదా గురువు మారిస్తే సొసైటీలో యువత మారుతుందని. కానీ తల్లి తండ్రి కొడితే వాళ్ళ మీద కేసు అయ్యే పరిస్థితి పక్క దేశంలో చూస్తుంది, నార్వే లాంటి దేశం. ఒక టీచర్ కొడితే మీడియాలో ఎక్స్పోజ్ టీచర్ మీద కూడా కేసులు జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎందుకు రిస్క్ తీసుకుంటారండి? అంటే నేనేమనుకుంటున్నానంటే, కొట్టడం వల్ల చైల్డ్ లైఫ్ పైన ఇంపాక్ట్ ఉంటుంది, వాళ్ళని మార్చగలం అనేది అది నో లాంగర్ ఫెయిత్. చెప్పడం వల్లనే మారగలరు, చెప్పడం వల్లనే చేయగలరు అనేదే ప్రిన్సిపల్. అంటే తల్లి ఎక్స్ట్రీమ్ సిచ్యుయేషన్స్లో ఒకసారి 2 సార్లు దెబ్బలు కొట్టచ్చు, లేదంటే గురువు కూడా ఒకసారి 2 సార్లు లైట్గా ఒక ట్రీట్మెంట్ ఇచ్చిండొచ్చు. అది పనిష్మెంట్ కాదు.
బట్ వయలెన్స్ ఉందే, వయలెన్స్ అడ్మినిస్ట్రింగ్ అగెన్స్ట్ చైల్డ్, దట్ ఈస్ పనిష్బుల్. టీచర్ కావచ్చు, మదర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, దట్ ఈస్ పనిష్బుల్. ఓకే, అనంతపురంలో కానీ ఫ్యాక్షన్, రాయలసీమలో ఫ్యాక్షన్ పూర్తిగా కనుమరుగు అవుతుందా అని ఎప్పుడు మనం భావించుకోవచ్చు? ఇప్పటికే కనుమరుగైంది కదా, చాలా వరకు కనుమరుగైంది. ఏవైనా ఉంటే ఉమెన్ వైఫ్ 498A, 304B, అట్లా 306 అవి ఉన్నాయి. కానీ ఇప్పటికే చాలా వరకు మారిపోయింది సొసైటీ. ఎస్పెషల్లీ ఏమంటే ఎన్లైటైన్మెంట్ ఇన్ ది కామన్ మ్యాన్, ఎన్లైటైన్మెంట్ ఇన్ ది కామన్ సొసైటీ. పెద్ద 2 అంతస్తుల మేడల్లో ఉండే ఫ్యామిలీలోను, ఊరు గుడిసెలో ఉండే ఫ్యామిలీలోను ఎన్లైటైన్మెంట్ అనేది ఇంజెక్ట్ అయింది. ఎస్పెషల్లీ టీవీ మాధ్యమం నేను అనుకుంటున్నా చాలా యూస్ఫుల్ అయింది అట్లానని. దానివల్లనే ఫ్యాక్షన్ అనగారిపోతుంది, జిల్లాలో ఉండదు ఫ్యాక్షన్. అంటే మీరు చెప్తున్న 2 కారణాలు చెప్పారు ఫ్యాక్షన్లో. అవును. ఒకటి ప్రాపర్టీ, ఇంకోటి చైల్డ్హుడ్. అవును. ఫస్ట్ అంటే మనం కంట్రోల్ చేయొచ్చు, సెకండ్ ఇది మనం కంట్రోల్ చేయొచ్చా? ఏమంటారు, ఏది సెకండ్ అంటే? చిన్నప్పటి నుంచి వంశపారపర్యంగా వచ్చే ఫ్యాక్షన్. వంశపారంపర్యంగా వచ్చిన ఫ్యాక్షన్లో కూడా ఫ్యాక్షన్ చేయలేని వాళ్ళు, ప్రాపర్టీస్ని హోల్డ్ చేయలేని, ల్యాండెడ్ ప్రాపర్టీని హోల్డ్ చేయలేని ఫ్యామిలీస్ అందరూ సేఫ్గా బెంగళూరు సిటీ, హైదరాబాద్ సిటీ, చెన్నై సిటీ చేరుకుంటారు. చాలా ఇక్కడ ఏదైనా ఎంటిటీ ఉంటే నామకావస్థ ఎంటిటీనే ఉంది. వాళ్ళు ఈ లైఫ్ని వద్దనుకున్నారు కాబట్టి వాళ్ళు సేఫ్ సైడ్ ఏదో బిజినెస్లు, రియల్ ఎస్టేట్లు అట్లా చేసుకుంటూ అట్లా వెళ్ళిపోయినారు పెద్ద పెద్ద ఫ్యాక్షన్ ఫ్యామిలీస్ కూడా. ఇప్పుడు మిగతా వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి ఇంతకుముందు రిసోర్స్ లేదు. ఈరోజు గవర్నమెంట్లు పెన్షన్లు ఇస్తున్నాయి, మహిళలకు పెన్షన్లు ఇస్తున్నాయి. మన పాయింట్ ఆఫ్ నుంచి చూస్తే 2000 ఏమనుకుంటాం, కానీ బట్ కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ నుంచి చూస్తే 25వ తారీఖు నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మంత్లీ ఇన్కము, ఎక్స్పెన్సెస్ అంతా 1500, 2000. సో దానివల్ల సొసైటీకి డైరెక్ట్గా హెల్ప్ జరుగుతుంది. చాలామంది ప్రజలు ప్రభుత్వాలు ప్రామిసులు చేస్తే ఎందుకు అంతగా డిపెండ్ అవుతున్నారంటే, వాళ్ళ మంత్లీ ఎకానమీ 2000, మంత్లీ ఎకానమీ 1500. ఇప్పుడు కాలంలో బీపీకి, షుగర్కి ట్యాబ్లెట్లు తెచ్చుకొని ఇది చేస్తున్నారు. కాకపోతే అంతకుముందు అది కూడా లేదు, ఉన్న దాంట్లో. ఎందుకంటే ఉన్న దాంట్లో చేసుకోవడం, ఉండడం, దానివల్ల అట్లా జరుగుతుంది. మీ ప్రొఫెషన్లోకి వచ్చే అడ్వకేట్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? ఆ మెసేజ్ ఏమంటే ఎవరు వినరు మెసేజ్. సరేలే, ఆయన టీవీ ముందు కూర్చొని ఏమో చెప్తున్నాడు అట్లా ఇట్లా అని అంటారు. బట్ ఏమంటే ఈ ప్రొఫెషన్ వినరు అని మీరు అనుకోవద్దు, కానీ కొంతమంది మీలాంటి సీనియర్స్ నేనేమనుకుంటున్నానంటే, ఈ ప్రొఫెషన్ హార్డ్ ప్రొఫెషన్. మేము ఫస్ట్లో ప్రాక్టీస్కి వచ్చినప్పుడు ఒక జడ్జి నా పక్క చూసి, ఆశేషారెడ్డి, యూ హ్యావ్ టు స్ట్రగుల్ హార్డ్ అట్లీస్ట్ ఫర్ 7-8 years, దెన్ యూ షుడ్ థింక్ ఆఫ్ యూ అని చెప్పాడు. అట్లా చెప్పాడు. అదే ప్రిన్సిపల్ ఇప్పుడు కూడా అప్లై అవుతుంది. ఓవర్ నైట్ ఎవరు, డబ్బు కంటే, వెల్త్ కంటే నాలెడ్జ్ ఇంపార్టెంట్. నేనేమనుకుంటున్నా అంటే, చాలామంది చాలా సమస్యలతో సతమతమై వస్తూ ఉంటారు లాయర్ల దగ్గరికి. వస్తేనే డబ్బులు ఎలా, వస్తేనే వాళ్ళకి ఇచ్చేయాలా, అట్లా కాకుండా నేను చాలామందికి అడ్వైస్ చేస్తాను. అంటే కొంతమంది అడ్వైజ్ కోసమే వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళని వాళ్ళ ఇష్యూస్కి ఆన్సర్ చేయడము లాయర్ యాజ్ ఎ సోషల్ ఇంజనీర్, అదే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. వీళ్ళు గుడ్డలు సరిగ్గా లేని వాళ్ళు వచ్చి నన్ను ఒపీనియన్ అడుగుతారా, పేదలు అట్లా అనుకోకూడదు. ఎస్పెషల్లీ మహిళలు ఈ మధ్య ఫ్రిక్షన్ ఉంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో. ఆ ఫ్రిక్షన్ని ఆన్సర్ చేసుకోవడానికి చాలా డౌట్స్ ఉంటాయి. అట్లా నేను చాలామందికి చెప్పిన, అడ్వైస్ చేసిన. ఒకసారి ఏమైందంటే, ఒక ఆమె, అతను గన్నర్, అంటే బోవర్స్ గన్లో లోడ్ చేసి అతను సర్వీస్ నుంచి వచ్చేసినాడు. 2 పిల్లలు వచ్చేసి విపరీతంగా తాగేవాడు. ఆమె తట్టుకోలేక డైవర్స్ తీసుకున్నాడు. అంటే వేరే లాయర్ అయ్యాడు. ఎవరో చెప్పినారు, ఆశేషారెడ్డి సార్ దగ్గరకు పోతే మీకు ప్రాపర్గా అడ్వైస్ చేస్తాడని. ఆమె వచ్చింది నా దగ్గరికి. వచ్చి 2 పిల్లలు పిలుచుకొని వచ్చింది. ఇట్లా, నా భర్త డైవర్స్ తీసుకున్నాను సార్, తాగి ఆడంటాడే పడిపోతాడు, 3rd రోడ్లోనూ ఎక్కడో వేరే వీడో పెళ్లి చేసుకోవాలని ఉంది, ఆ వీడియోను వాళ్ళ అమ్మ ఉన్నారు, 3rd రోడ్లో పెళ్ళి ఫిక్స్ అయిందంట అని. ఏం చేయమంటారు అని అడిగింది. చూడమ్మా, నీ పిల్లలు నువ్వే చెప్తున్నావు కదా, 12 years 13 years, ఇంకా రెక్కలు వచ్చేస్తాయమ్మా 4-5 ఏళ్లలో,
నువ్వు ఏం చేసింటే మా నాయన నిన్ను వద్దనుకున్నాడు అని క్వశ్చన్ చేస్తారు. నేను డెఫినెట్గా ఆ పరిస్థితి వస్తుంది. రెక్కలు వచ్చి ఎగిరిపోతారు, ఏకాకి అయిపోతావు. ఇప్పుడు ఇన్నాళ్ళు యాక్సెప్ట్ చేసినావు, తాగుతాడని నీ గ్రీవెన్స్. ఎంత మేరకు వదులుకుంటాడో, ఎంత మేరకు నిన్ను గురించి భయపడు వద్దులే ఈరోజు డ్రింక్ అనుకుంటాడో అది వేరే విషయం. అతను పోగొట్టుకుంటే నువ్వు భారీగా నష్టపోతావు, ఆమె సుఖపడుతుంది అని చెప్పాను. ఈమె వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంది, నేను ఆయన మాజీ భార్య అని, ఇట్లా జరిగింది, నేను మళ్ళీ ఆయనతో కలిసి ఉంటాను అని ఆమె రిక్వెస్ట్ చేసుకుంది. పాపం వాళ్ళు తల్లి కూతురు వద్దులే నువ్వే ఉండమ్మా అని చెప్పినారు. మరీ వచ్చింది, ఏం చేయాలని, విడాకులు తీసుకుంది కదా, ఏం చేయాలని వచ్చింది. మళ్ళీ పెళ్లి చేసుకోమ్మా అని చెప్పినారు. పెళ్లి చేసుకున్నారు. ఎప్పుడైనా కనపడతా ఉంటారు. అంటే లాయర్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి నేను చెప్పాను. రెస్పాన్సిబిలిటీ చెప్తాను. ఏదో వచ్చింది కదా ఇద్దరు విడాకులు పంపడం, అట్లా నేను అట్లా చేయను. స్పెసిఫిక్గా ఇప్పుడు ఇంకోటి చెప్తున్నా, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ బుక్ అయింది, ఛార్జ్షీట్ వేయాల పోలీస్ ఆఫీసర్. నేనేమంటున్నంటే పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఛార్జ్షీట్లు వేస్తారో వాళ్ళు కూడా జడ్జి మాదిరి ప్రీ జడ్జి థింగ్స్. ఇతను చేసి ఛార్జ్షీట్ చేసిన ఆఫీసర్కి డిస్క్రిప్షన్ ఉంటుంది, హార్ట్ ఉంటుంది. ఇతను చేసినాడా, అన్యాయంగా బుక్ చేపిస్తానన్నా, ఇతని పరిస్థితి ఏమి, ఈ అక్యూజ్డ్ ఏమి, ఈ అక్యూజ్డ్ రోల్ ఎంత, ఓకే క్రిమినల్ కేసులో ఆయన పార్టిసిపేషన్ ఎంత అని జడ్జి చేసే ప్రొవిజన్ సిఆర్పిసిలో పోలీస్ ఆఫీసర్స్కి ఇంట్రెస్ట్ చేసింది. ఆయన కూడా లైక్ ఏ జడ్జి, ప్రీ జడ్జి అనుకోండి, జడ్జి దగ్గర పోకముందే జడ్జిమెంట్ చేసే స్టేజ్ అయింది. ఆయన కూడా ఆలోచించి డిసైడ్ చేయాలి. అప్పుడు చాలా వరకు ఫిల్టర్ అయిపోతాయి ఫాల్స్ ఇంప్లికేషన్స్. నేనున్నాను, ఒక క్లయింట్ వస్తాడు, కేసు తీసుకొని వచ్చినప్పుడు ఏమనిపిస్తుంటుందంటే వస్తే చాలే, డబ్బు ఇస్తే చాలే, అట్లా యాంగిల్ నుంచి ఒకప్పుడు ఎర్లియర్ డేస్లోనే అట్లా చేసినా మనకు తెలియదు. కానీ ఇప్పుడైతే మాత్రము ఈ కేసు వేస్ట్ ఎందుకు చేస్తావు, వద్దు కేసు వేసుకోవద్దు అని చెప్తా. లేదంటే మీ బంధువులు పట్టుకొని ఏదైనా సెటిల్ చేసుకొని చెప్తా అంట, అట్లా చేసుకోవయా ఎందుకు కోర్టుకి అట్లా అని చెప్తా. ఇప్పుడు మీరు పోలీస్ ఛార్జ్షీట్ అనే టాపిక్ పెట్టారు కాబట్టి ఒక విషయం అడుగుతున్నాను. చెప్పండి. పోలీసుల కన్వర్షన్ రేట్ ఎందుకు తగ్గిపోతుంది? అంటే వీళ్ళిద్దరు పబ్లిక్ ప్రాసిక్యూటర్కి పోలీస్కి మధ్యన కోఆర్డినేషన్ లేకపోవడం అంటారా, లేదా వీళ్ళకి అవగాహన? దానికి డిఫరెంట్ కారణాలు ఉన్నాయి. ఇప్పుడు 2015లో మర్డర్ జరిగింది, 2017లోనో 18లోనో కేసు విచారణకు వస్తే ఆ గ్రీవెన్స్ అట్లే ఉంటుంది, మెమరీ పవర్ విట్నెసెస్లో అట్లే ఉంటుంది. వాళ్ళు కోర్టు చెప్పగలరు. 6 ఏళ్ళు 7 ఏళ్ళు తర్వాత కేసు వస్తే విక్టిమ్ ఫ్యామిలీలోనే ఒక రకమైన డిస్గైజ్, కోర్టులు ఏం అట్లా. సో దానివల్ల ఇంట్రెస్ట్ చూపిలేరు. పరిస్థితులు సంవత్సరానికి విలేజ్ సొసైటీలో మారిపోతూ ఉంటాయి. ఈరోజు ఎనిమీ ఫ్యామిలీ రేపు క్లోజ్ అయిపోతాం. సో దానివల్ల కూడా కేసెస్ స్టాండ్ కావు. ఇంకోటి ఏమంటే పోలీస్ ఆఫీసర్స్ ఏ ఇయర్లో అయితే కేసు రిజిస్టర్ చేస్తారో వాళ్ళు నెక్స్ట్ 3 ఇయర్స్కి ఇంకో ప్లేస్కి పోతారు. ఒక ప్లేస్కి పోయినప్పుడు వాళ్ళకి అంత ఉండదు, ఆ స్టేషను, ఆ రెస్పాన్సిబిలిటీ అది అట్లా ఉంటుంది. కాబట్టి దీని గురించి పెద్ద ఇచ్చారు. ఇప్పుడైతే డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అది పెట్టినారు. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇండియా వాళ్ళు తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ అని ఒక ఆఫీస్ ఉంది. ఆఫీస్లో ఏపీపీలంతా కూర్చుంటారు, కన్సల్టేట్ చేస్తారు. ఎవరైతే డైరెక్టర్గా ఉంటాడో ఆ వ్యక్తి, ఆ ఆఫీసరు కాన్సన్ట్రేట్ చేసి ఫైల్ నేమ్అవుట్ చేసి ఈ కేసులో ఇట్లా ట్రైనింగ్ ఏంటి, నాట్ ఫాల్స్ అని కాదు, కానీ ఇట్లా జరిగింది అనే దాన్ని సమ్మరైజ్ చేసి రిఫ్రెష్ చేసి విట్నెస్కి కోర్టుకు పంపించగలిగి, అక్యూజ్ నుంచి థ్రెట్ ఉంది ఓ విట్నెస్ని బెదిరించే పని లేదు, సీరియస్గా చూస్తే చాలు. అవును, సీరియస్గా చూస్తే ఏమవుతారంటే మనకి ఎందుకు వచ్చింది అట్లా అనుకుంటారు. అవన్నిటిని ఆన్సర్ చేయగలిగితే ఏ కేసెస్లో అక్విటల్ రావడం చాలా కష్టం. మేము కూడా ఒక్కోసారి ఏం చేస్తామంటే ఈ కేసులో నా రోల్ ఇంతే, నేను ఎక్కువ చేయను, ఎక్కువ చేసి ముద్దాకి ఎక్స్ట్రీమ్గా పోయి లా వైలేట్ చేసేట్ల పరిస్థితి నాకు వద్దు అని మేము డిసైడ్ చేసుకుంటాం. అప్పుడు డిసైడ్ చేసినప్పుడు కూడా చెప్తాం, ఫస్ట్లో చెప్తాం, నువ్వు అనుకున్నామో ఆశేషారెడ్డి సార్ కేసు చేస్తే కొట్టేస్తారని, అట్లంతా ఉండదు, కేసు బట్టి ఉంటుందని చెప్తానే ఉంటాం. అట్లా సందర్భాలు ఉన్నాయి. ఏమంటే అక్విటల్ రేట్ ఎక్కువ ఉంది అని సొసైటీలో గ్రీవెన్స్, రేట్ ఆఫ్ అక్విటల్ అని.
దానికి ఏమంటే ఫాల్స్ ఇంప్లికేషన్ 50 ముగ్గురు క్రైమ్ చేస్తే 10 మంది మీద పెడతారు. అప్పుడు ఎఫ్ఐఆర్ స్టేజ్లోనే పోలీస్ ఆఫీసర్ రిజిస్టర్ చేసేటప్పుడు అది ఫిల్టర్ చేసి ఇది చేసేటప్పుడు చెప్తా ఉంటారు. నేను కూడా చూసిన పోలీస్ ఆఫీసర్స్ ఉదయ అంతమంది మీద పెడితే కేసు నిలబడదు అట్లా ఇట్లా అని చెప్తా ఉంటారు. అట్లా చెప్తా ఉంటారు. జినైన్గా చెప్పే ఆఫీసర్స్ కూడా ఉన్నారు, లేదని కాదు. కానీ అట్లా సందర్భాల్లో మాత్రమే కేసెస్ ఇది. ఒక్కోసారి ఎట్లా విలేజ్ ఫ్యాక్షనిస్టులు ఎట్లుంటారంటే డిఫెన్స్ లాయర్ని కాదు పోలీస్ ఆఫీసర్ని కూడా మిస్గైడ్ చేస్తుంటారు. చెప్పినాడు సార్, చూసినాం సార్, అట్లా ఇట్లా అని. అట్లా సందర్భాల్లో కూడా కొంచెం రేట్ ఆఫ్ ఎర్రర్ 1% ఉండొచ్చు. ఇంతకుముందు ఏమంటే ఇంకోటి చెప్తాను చూడండి, నా ఎక్స్పీరియన్స్లో 2 టౌన్లో మార్కండే అని బీసీ హెడ్ కానిస్టేబుల్ మార్కండేయ కేసు రిజిస్టర్ చేసి 161 స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తే మాట్లాడడం కూడా కష్టమే, బయటపడేయడం. అంత ప్రాంప్ట్, అంత అక్యురేట్ పోలీస్ ఇన్వెస్టిగేటర్స్. రైటర్ స్టేషన్ రైటర్ అయినా మార్కండేయ. సుబ్రహ్మణ్యం అని ఒక ఆయన ఉన్నాడో లేదో తెలీదు, ఆయన అంతే. మార్కండేయ కూడా ఏమో ఐ డోంట్ నో ఈజీలీ అలాగే అట్లా ఆఫీసర్స్ ఉండేవాళ్ళు. మేము మళ్ళీ కనుక్కుని మాట్లాడేటప్పుడు మార్కండేయ ఏమిటి రాసిన ఆఫ్ ది రికార్డ్ మాట్లాడేవాళ్ళము. అట్లా టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే నాట్ దట్ విత్ హై రికార్డ్ అండ్ రెస్పెక్ట్ టు ది సిబిఐ. నేను చూసిన సిబిఐ కేసు కదా వాళ్ళది, సూర్య వాళ్ళ కేసు. మార్కండేయ అట్లా వాళ్ళు ఉండింటే ఎంత బాగుండేదే కేసు, క్రిమినల్గా స్ట్రాంగ్గా ప్రాసిక్యూషన్కి అని అనుకున్నా. అట్లా ఆఫీసర్స్ ఉండేవాళ్ళు. అయితే వాళ్ళు ఏదో 10th క్లాస్ అట్లా చదువుకొని కానిస్టేబుల్ అయ్యి హెడ్ కానిస్టేబుల్ అయిన వాళ్ళే చాలా బాగా మేము మా సార్ మాట్లాడుకుంటాను రామకృష్ణారెడ్డి గారు, అతను చేస్తే కష్టం ఇన్వెస్టిగేషన్. అట్లా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ ట్రెండ్లో ఇట్లా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు జూనియర్ అడ్వకేట్స్కి అని మెసేజ్ ఏమని అడిగితే కదా, దానికి నా ఆన్సర్ ఏమంటే, మేడం ఇందిరాగాంధీ కేసు ఉంది, అసాసినేషన్ కేసు, రాజీవ్ గాంధీ గారి అసాసినేషన్ కేసు ఉంది. ఈ రెండు కేసులు క్రిమినల్ అడ్వకేట్ స్టడీ చేస్తే ఆల్మోస్ట్ క్రిమినల్ సైడ్ డెప్త్ తెలుస్తుంది. ఆ కేసులు 2 క్రిమినల్ ప్రాక్టీస్కి చాలా ఉపయోగపడతాయి, చాలా ఉపయోగపడతాయి. చాలా మెలకువలు మనం ఆ కేసు నుంచి ఇది చేయొచ్చు. ఆ 2 కేసులు నల్ల కొట్టు వేసుకున్న ఎవరైనా సరే సార్ చెప్తున్నట్లుగా ఇందిరాగాంధీ కేసు, రాజీవ్ గాంధీ కేసు పూర్తిగా స్టడీ చేస్తే అసాసినేషన్ వాళ్ళు కంప్లీట్గా ప్రొఫెషనల్ క్రిమినల్ లాయర్ అవుతారని సార్ చెప్తున్నారు. అంటే డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రొఫెషనల్ ఇంపార్టెంట్. అర్ధరాత్రి కోటీశ్వర అయిపోవాలని వచ్చే వాళ్ళు మాత్రం ఈ ఫీల్డ్లోకి రావద్దంటూ శేషారెడ్డి గారు చెప్తున్నారు. అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ సార్ చెప్పిన మెసేజ్ 2. ఒకటి, తల్లి గురువు వీళ్ళు కానీ చిన్నప్పుడే పిల్లలకు కానీ కరెక్ట్గా దారిలో పెడితే వాళ్ళు రాబోయే కాలంలో భావి తరాలకి మంచి పౌరులుగా ఉంటారనేది శేషారెడ్డి గారు ఈ వారం ఇస్తున్న మెసేజ్. ఈ వారం శేషారెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చూసాం. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. నేను ఆదిశేషారెడ్డి, క్రిమినల్ అడ్వకేటు, అనంతపూర్లో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. మురళీధర్ గారు ఇంటర్వ్యూ అడిగితే ఓకే అని, ఉపయోగపడుతుంది చాలామందికనే ఇంటర్వ్యూ ఇచ్చినాను. ఈ అవకాశం ఇచ్చిన ఛానల్కి మెనీ థ్యాంక్స్, ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటాను. నా ఇంటర్వ్యూ చూడండి, మీ ఒపీనియన్ చెప్పండి. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream ఛానల్. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreamsకి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.